మీదికి ఎదిగి ఫలించడం, అది ఆ థీమ్. దాంట్లోనే మంచి పాటలు వచ్చాయి. నీటి యోట యొద్ద నాటబడితేనే వేరు తన్ని ఎదిగి ఫలింతుము. కృష్ణయ్య ఒక పాట రాశారు, ఓ యేసు దేవా మా జీవనదాత మమ్ము నీలో నిలుపుము. చాలా మంచి పాటలు వచ్చినాయి ఆ సంవత్సరం. నిజంగా నా ఆధ్యాత్మిక జీవిత పోషణకు వర్తమానాలే కాదు, ఆ పాటలు చాలా మేలు చేశాయి. సరే, కాన్ఫరెన్స్ అయింది, ఇంటికి వెళ్ళాలని మనసు లేదు. ఎందుకంటే ఇంటికి వెళ్తే సంక్రాంతి సంబరాలు ఉన్నాయి కనుక అది వరకు వారితో కలిసి ఉన్నప్పుడు ఆ పండగల్లో ఒకలా ఉండేది. అసలు భోగి మంట కర్ర కావాలంటే మనకంటే పచ్చిదొంగ ఆవిడ ఉండడు. టేపు కర్రలు కూడా తెచ్చి భోగి మంటలో పడేసేవాడిని. తర్వాత ఆ భోగి రోజు అంటే తెల్లవారితే మంట వేస్తాము అంటే ప్రభువుని ఎరగక ముందు ఆ భోగి రాత్రి నుంచే పేకాట మొదలయ్యేది. కనుక సంక్రాంతి అంతా అది, కనుమ రోజంతా అది. ఇప్పుడు ఊర్లోనికి వెళ్తే వారెవరితో కలిసి ఉండలేను. కాన్ఫరెన్స్ ఏమో అయిపోయింది, ఇంటికి వెళ్ళబుద్ధి కాదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు మా శ్రీకాకుళం ఈజిఎఫ్ లో ఉన్న ఒక అక్క, ఎఫ్సీబా అక్క, ఎకనామిక్స్ లెక్చరర్ ఆమె. అక్కొచ్చి, తమ్ముడు నేను కర్నూలుకి వెళ్తున్నాను మా ఇంటికి, శ్రీకాకుళం రావడం లేదు, నీ సంగతి ఏంటి అంది. నా సంగతి ఏంటంటే ఏం చెప్పను, ఇంటికి వెళ్ళాలని. లేదక్క అన్నాను. మరి ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ పోతావు అంది. ఎందుకు వెళ్ళాలనిపించడం లేదు అంటే, ఇంటి దగ్గర సంక్రాంతి అయిపోయిన తర్వాత ఏదేదో చేస్తారక్క, నేను దాంట్లో మనసు కలపలేను, ఎట్లా పోను అన్నాను. మరి ఏం చేస్తావు? మరి నేను కర్నూలుకి వెళ్తాను, మన వాళ్ళు కూడా వారి వారి ఇంటికి వెళ్ళిపోతున్నారు, కాన్ఫరెన్స్ అయిపోతుంది కదా అంటే, మీరేమనుకోకపోతే అక్క ఒక మాట, అప్పుడు పటమట్లో ఉండేది మన ఆఫీస్, ఇంకా అప్పుడు నంబూరు లేదు. పటమట్లో విజయవాడలో ఆఫీస్ ఉంది కదా, ఏదైనా పని ఉంటే ఈ సెలవుల్లో వెళ్ళి పటమట ఆఫీసులో పనిచేస్తాను, పండగ తీరిన తర్వాత శ్రీకాకుళంకి వెళ్తాను అన్నా. అప్పుడు మన మ్యాగజైన్ ఎడిటర్ అన్న టిఎల్పి గోమస్ గారు ఉండేవాళ్ళు. తర్వాత ఆఫీస్ పైన ఉండేది, కిందనే లాజరస్ అన్న వాళ్ళు, కృష్ణయ్య వాళ్ళ ఫ్యామిలీ కింద ఉండేవాళ్ళు. సరే, నేను అన్నాను ఇక్కడ ఉండి పండగ అయిన తర్వాత వెళ్తానంటే, కాన్ఫరెన్స్ అయిన తర్వాత 4 రోజులు గోమాసన్ దగ్గర ఉన్నాను. ఈ గోమాసన్కి మధ్యలో తమ్ముడు నేను ఎదురెళ్తున్నాను అన్నాడు. అది వాళ్ళు మళ్ళీ ఇది ఎక్కడికి పోను అన్నా. ఏమనుకోకపోతే మీ ఇంట్లో అందరూ క్రైస్తవులే కదన్నా అంటే, అదేం తమ్ముడు అలాగ అంటున్నావు అన్నాడు. ఏమి లేదన్నా, క్రైస్తవులు అయితే మీ వెనకాల నేను కూడా వస్తాను మీ ఇంటికి అన్నాను. సరే, నన్ను తీసుకెళ్ళడానికి ఇష్టం ఉందో లేదో తెలియదు, నాకు ఇంటికి వెళ్ళకూడదు, అది నా మనసు. కనుక నేను విజయవాడ పట్టమటి నుంచి ఏదరకు మళ్ళీ అన్నతో పాటు వెళ్ళి ఒక రోజు అక్కడ ఉండి మళ్ళీ వచ్చి ఆఫీసులో గదులన్నీ శుభ్రం చేయడం, తర్వాత ఏమైనా ఆర్టికల్స్ మంచిగా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, ఇక తమ్ముడు రాయంటే కూర్చొని రాయటం, అది ప్రింటింగ్ అన్నా వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఆఫీసులో పనులు చేయడం చేసి మొత్తానికి ఒక వారం రోజులు సుమారు అక్కడే గడిపేసి అప్పుడు ఇంటికి వెళ్ళాను అన్నమాట. ఇంటికి వెళ్ళాక ఎంతవరకు ఎక్కడ సచ్చేవరా అన్నారు. మన చావు వేరుగుందని వాళ్ళకి తెలియదు. సరే, మొత్తానికి ఏదో కాన్ఫరెన్స్ ఒక మీటింగ్ వెళ్ళాను, అది అయిన తర్వాత లేటుగా వచ్చానని చెప్పాను. ఓకే, యేసు ప్రభు నమ్మేనని చెప్పడానికి సాహసం రాలేదు ఇంకప్పటికి. కొంచెం ఇంత ఉపోద్ఘాతం, బంగాళాఖాతం అంతెందుకు చెప్తున్నానంటే, ఈ కాన్ఫరెన్స్ ముగింపు రోజు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి? వెళ్ళిపోవాలనుందా, ఉండాలనుందా? ఏదన్నా చెప్తాను మిమ్మల్ని. వెళ్ళిపోవాలనుందా, ఉండాలనుందా? సరే, ఉండాలని ఉంది అంటే మరొక మాట తర్వాత చెప్తాను. కానీ వెళ్ళిపోవాలని ఉంది అంటే ఈ ఫెలోషిప్ లో మీరు ఎంజాయ్ చేయలేదా? దేవుడి యొక్క వాక్యం వద్దా అంటే కావాలి, ఇంకా ఉంటే బాగుండని అనిపిస్తుంది. కానీ వినండి స్నేహితులారా, ఈ మాట చెప్పి వాక్యం చదివి ప్రార్థన చేసి నా ఫైనల్ ఛాలెంజ్ మీకు ఇస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను తీసుకుని రూపాంతర కొండ మీదకు వెళ్ళారు. ప్రభు అక్కడ రూపాంతరం చెందారు. పేతురు, యోహాను, యాకోబు ఆ రూపాంతర కొండ మీద ప్రభుతో పాటే ఉన్నారు. అక్కడికి మోషే, ఏలియా కూడా దిగి వచ్చారు. ప్రభు రూపాంతరం చెంది వారితో కొంత సంభాషణ ప్రభు చేశారు. ఈ సంభాషణ అయిపోయిన తరువాత మళ్ళీ మర్చిపోకూడదు. మా విజయనగరం జిల్లా బొబ్బులోని మర్చిపోతే చాలా ప్రమాదం. బొబ్బులోని ఎప్పుడు మర్చిపోకండి.
కదా. మా బొబ్బులు ఆయన ఏమన్నాడంటే, ప్రభువా మనము ఎక్కడ ఉండుట చెప్పరే మంచిది, ప్రభువా మనము ఎక్కడ ఉండుట మంచిది. మత్తయి సువార్త 17:4 ఆ మాట ఉంటుంది. అప్పుడు పేతురు, ప్రభువా మనము ఎక్కడ ఉండుట మంచిది. ఎందుకు మంచిది అన్నాడు అంటే, అది దేవుని రాజ్యం అని నాకు అనిపిస్తుంది. నువ్వెక్కడున్నావు? మోషే ఎక్కడే ఉన్నాడు, ఏలియా కూడా ఎక్కడే ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రానికి రిప్రజెంట్ చేసే మోషే ఉన్నాడు ఇక్కడ, ప్రవక్తలను రిప్రజెంట్ చేసే ఏలియా ఎక్కడ ఉన్నాడు ఇక్కడ, దేవుని కృపను రిప్రజెంట్ చేసే మీరెక్కడ ఉన్నారు ఇక్కడ. కనుక దేవుని రాజ్యం అంటే ధర్మశాస్త్రం, ప్రవక్తలు, దేవుని కృప, ఈ మూడింటి ద్వారా వచ్చే మనుషులు ఒక దగ్గర చేరితే అది దేవుని రాజ్యమే కదా. కాబట్టి ఇదే దేవుని రాజ్యం అని నాకు అనిపిస్తుంది. కనుక మనం ఇక్కడ ఉండటం మంచిది. నేను ఒక పని చేస్తాం, మా ముగ్గురు ఒక పని చేస్తాం. మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కడతాం. ఎన్ని? అసలు ఎంతమంది ఉన్నారు కొండ మీద? 6 ఉన్నారు. మరి 3 కడతానంటున్నాడు ఇంటి పేతురు. మా బొబ్బులో ఒక తొందర ఉంటే ఉండొచ్చు, కానీ బోర్డంత తెలివితేటలు ఉంటాయి. ఏమైనా తొందరపడి ఇక్కడ ఉండటం మంచిది, మీకు 3 పర్ణశాలలు కడతామని ఎందుకన్నారంటే, మీ ముగ్గురికి 3 కడితే మా ముగ్గురు తోసేస్తారా ఉంచుకోక? మాకేం అక్కర్లేదు, మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కడతాం, మా ముగ్గురిని మీరు ఉంచుకుంటారు, అది నేను ఎరుగుతును, పర్ణశాలలు కడదుమా అన్నాడు. ప్రభు అన్నాడు, ఇక్కడ ఉండుట మంచిది, నాకు ఇష్టమైతే ఇక్కడ పర్ణశాలలు కడతానంటున్నావు పేతురు, విను ఒక మాట, ఇక్కడ ఉండడం నాకు మంచిదిగా లేదు. మన కొండ దిగాలి, మన ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి, వాటిని మనం ఎదుర్కోవాలి. కాన్ఫరెన్స్ ఇది ఒక రూపాంతరపు కొండ. ఇక్కడికి మనం వచ్చాం, ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందాం, ఆయన స్వరము విన్నాం. కనుక ఇక్కడ ఉంటే మంచిది. అన్న, అక్క, అంకుల్, ఆంటీ అందరూ మనకి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండుట మంచిది, ఎంత మంచి సావాసమో అనిపిస్తుంది. కానీ దేవుని కోణంలో మనం ఇక్కడ ఉండుట చెప్పలేదు, మంచిది కాదు. మనం దిగి వెళ్ళిపోవాలి. సరే, దిగి వెళితే మనకు కొన్ని సవాళ్లు ఉన్నాయి కిందని, దానిని మనం ఎదుర్కోవాలి. ఆ రోజుల్లో నాకు ఆ విషయం తెలియక ఇంటికి వెళ్ళి ఆ ఛాలెంజెస్ మీట్ అవ్వడానికి భయపడి నేను పటపట ఆఫీసులో, నేను స్టేట్ ఆఫీసులో కొద్ది రోజులు ఉండిపోయాను. అటు తర్వాత నాకు అర్థమైంది, కాన్ఫరెన్స్ లో, క్యాంపుల్లో దేవుడు మనల్ని ఎక్యూప్ చేసిన తర్వాత మనం ఆ రూపాంతరపు కొండను దిగి మన ముందు ప్రభువు నిర్దేశించి ఉంచిన సవాలులను ఎదుర్కోవడానికి మన కిందకే దిగి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండుట మంచిది కాదు. అమలాపురంలోకి ఏం భయం లేదు, మరో పూట మాకు భోజనం పెట్టాల్సిన పని లేదు, మేము వెళ్ళిపోవడానికే తీర్మానించుకున్నాం, మేము వెళ్ళుటే మాకు మంచిది అనుకుంటున్నాం. అయితే మన ముందున్న సవాలును మనం తీసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. చాలు ఈ మాటలు, ఆ విషయం మీకు అర్థమైతే. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు నేను ఫైనల్ ఛాలెంజ్ కొరకు ఈ పోర్షన్ ఎంచుకున్నాను. ఈ 5 రోజులు నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మన మూల వాక్యమును ఆధారంగా చేసుకుని మీతో మాట్లాడుతూ వచ్చాను. ప్రభువు నన్నట్లా ప్రేరేపించారు, సిద్ధపరిచారు, బలపరిచారు. కనుక ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచండి. కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు ఇలా ఉన్నాయి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను. ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు.
మీరు మమ్మలను ప్రేమించి మాతో గతించిన 5 దినాలుగా మీరు మాట్లాడుతూ వస్తున్న నీ ప్రేమ కొరకు మీకు స్తోత్రాలు. మా పిలుపు, దాని విశిష్టత మాకు అర్థమైంది. మేము ఒక కుటుంబంగా, సావాసంగా ఐకమత్యమును ఎట్లా కాపాడుకోవాలనో అది మాకు అర్థమైంది. మా ఆధ్యాత్మిక స్థితిని నిర్ధారించుకొని లోపములను నివారించుకోవడం ఎట్లనో అది మాకు అర్థమైంది. పరమ తండ్రి, నీ పిల్లలంగా నీ పరిచర్యలో ప్రతిఫలాల కొరకు ఎట్లా నీ పరిచర్యలో సాగాలో అది కూడా మాకు అర్థమైంది. ఈ చివరి వర్తమానం నీ పాదాల చెంత కూర్చొని నీ ముఖం చూస్తున్నాం. మాతో మాట్లాడము. మేము నేర్చుకోవలసిన సంగతులన్నీ మీరు మాతో ముచ్చటించమని బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము ప్రార్థించవలసిన అనేక సంగతులు అన్న జోసెఫ్ గారు చెప్పగా విన్నాము. వాటి కొరకు ప్రార్థించి ప్రతిస్పందించుటకు కృపనివ్వండి. ఇంకనూ మా ప్రాంతాల పరిచర్యలను గురించి ఎన్నో సంగతులు మాకు మీరు నీ బిడ్డల ద్వారా తెలియజేస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ చివరి వర్తమానం ప్రభువా, మేము ఈ కొండ దిగి వెళ్ళిపోతున్నాం. చాలు మాకు ఈ రూపాంతర కొండ మీద మీరు మాకు ఇచ్చిన మీ ప్రత్యక్షత, మీరిచ్చిన మీ పరలోకపు స్వరము మాకు చాలు. మేము దాన్ని క్రియాశీలకంగా పెట్టడానికి, మా ప్రాక్టికల్ లైఫ్ లో దానిని మేము జీర్ణించుకొని మేము బ్రతకడానికి మేము స్థలము విడిచి ఈ కొండ దిగి మేము వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాం. పరమ తండ్రి, మమ్మల్ని బలపరచండి. మేము కొండ దిగగానే మా ముందున్న సవాలులు ఏమిటో అది మేము అర్థం చేసుకుని మేము పరిగెత్తడానికి కావాల్సిన కృపనిత్తోరని బలహీనుడైన నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని మా తమ్ముళ్ళు, చెల్లాయిలు, అన్నలు, అక్కలతో మీరు మాట్లాడుదురని ప్రభు పేర స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మంచిది. అపొస్తలుడైన పౌలు తాను సంఘములకు వ్రాసినటువంటి పత్రికల్లోనూ అలాగనే పరిచర్యలో తన జత పనివారుగా ఉన్నవారికి ఆయన వ్రాసినటువంటి పత్రికలలోనూ ఒలింపిక్స్ లో ఉండేటువంటి కొన్ని ఆటల పోలికలను ఆయన పత్రికల్లో రాయటం మనం చూస్తాం. ఒలింపిక్ ఇమేజెస్ లేక గేమ్ ఇమేజెస్ అతని పత్రికలలో ఆయన వ్రాయటం మనం లేఖనాల్లో మనం చూస్తాం. పరుగు అనే మాట పౌలు అన్నప్పుడు అది గ్రీకుల యొక్క ఆటల్లో ఉండే పరుగు అని మనం అర్థం చేసుకోవాలి. పోరాటము అని అన్నప్పుడు అది బరిలో ఉండి చేస్తున్న ఒక ముష్టి యుద్ధం లేక బాక్సింగ్ లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. కనుక అపొస్తలుడైనటువంటి పౌలు అలాంటి ఇమేజెస్ ని తన పత్రికలలో వాడి ఆయన పిల్లలమైన మనం నేర్చుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మన ముందుకు ఆయన తెస్తూ వచ్చాడు. క్రైస్తవ జీవితం ఇది ఒక పరుగు పందెం. క్రైస్తవ జీవితం ఇది ఒక పోరాట జీవితం. నేను అప్పుడప్పుడు ఇలా అంటాను, క్రైస్తవ జీవితం ఇది రంగస్థలం కాదు, ఇది రణస్థలం. రణస్థలం అంటే శ్రీకాకుళం జిల్లాలో ఊరుంది, పంపదీసి ఆ ఊరు అనుకోకండి, శ్రీకాకుళం పరిచయం ఉండేవాళ్ళు. వినండి వినండి, రణస్థలం అని అంటే బొబ్బిలి రాజులు, విజయనగరం రాజులు వచ్చి అక్కడ చాలా పెద్ద మైదానం ఉంది, అక్కడేం పంటలు పండవు, అందుకు అక్కడ యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళట. అది చరిత్ర చెబుతుంది. దానికి ఆ మైదానం ఉన్న ఊరుకు రణస్థలం అని పేరు పెట్టారు. నేను చెప్పబోయే విషయం ఏమిటి అంటే క్రైస్తవ జీవితం రంగస్థలం కాదు. రంగస్థలం అంటే ముఖానికి రంగులు వేసుకొని మనం నటించడం, అది రంగస్థలం. రణస్థలం అంటే అది పోరాటం చేయడానికి, పరిగెత్తడానికి అడుగుపెట్టే భూమి అని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన్ను అనుసరించడం అది ఒక వేషం లేకపోతే ఒక నాటకం లాంటిది కాదు, అది వాస్తవిక జీవితం. దాంట్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో సవాలులు ఉంటాయని ప్రభు చెప్పకనే తన వర్తమానాల్లో ఎన్నో మాటలు చెప్పేశారు.
పౌలు కూడా అదే మాట చెప్పాడు, పేతురు కూడా అదే మాట చెప్పారు. ఎవరు కూడా ప్రభువుని వెంబడిస్తే సుఖవంతమైన జీవితం వస్తుంది అని ఎవరూ ఈ బైబిల్లో చెప్పలేదు. నేటి బోధకులు ఇలాంటి మాటలు చెబుతూ ఉండడం అది చాలా దురదృష్టకరం. కనుక ఈ మాట గమనించండి. మన జీవితం ఒక పరుగు పందెంలో పెట్టబడింది. మన జీవితం ఒక పోరాట భూమిలో, మనం యుద్ధ భూమిలో అడుగు పెట్టబడ్డాం అనే మాట అది మన మనసులో ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు ఈ 4 వచనాల్లో ఒక 3 చక్కని విషయాలు వారితో మాట్లాడుతూ వస్తున్నాడు. తన జీవితాన్ని కలుపుకొని చెప్పిన మాటలు, తన జీవితాన్ని మినహాయించి ఈ వర్తమానం మీకే అని ఆయన చెప్పలేదు, కానీ ఆయన జీవితాన్ని కలుపుకుని ఈ మాటలు చెప్పాడు. నా నోట్స్ లో, నా పేపర్లో మొదటి మాట గమనించండి. సెట్ ఛాలెంజింగ్ స్పిరిచువల్ గోల్స్. నీ పరుగు పందెంలో, నీ పోరాట జీవితంలో నువ్వు సరైన సవాలుకరమైన నువ్వు లక్ష్యములను నువ్వు కలిగి ఉండాలి. చూడండి పౌలు ఏమన్నాడు 26వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అన్నాడు. అంటే నాకంటూ ఒక గురి ఉంది, నేను గురిని చూసి నేను పరిగెత్తుతున్నాను, నాకు గోల్ ఉంది అని చెప్తున్నాడు. నేను మొదటి రోజే మీతో చెప్పాను, గురి లేని జీవితం అది గుడ్డి జీవితం అవుతుంది. దేవుని పిల్లలంగా, ఈ గొప్ప పరిచర్యలో భాగస్థులంగా, దేవుని జతపని వారంగా మనము ఒక గురి కలిగి ఉన్నవారం. ఇలా చెప్తాను వినండి. గ్రీకుల యొక్క ఆటల్లో పరుగు పందెంలో పరిగెత్తే దానికి ప్రియులారా, పరుగు పందెంలో నిలబడేటువంటి వాడు ఒక గురి కొరకు అతను పరిగెత్తుతాడు. జాగ్రత్తగా మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఆ పరుగు పందెంలో నిలబడ్డవాడు ఒక గురిని చేరుకోవాలని అతను పరిగెత్తుతాడు. ఈరోజు క్రైస్తవులమైన మనకు వినండి ప్రియులారా, మన ముందున్న గురి ఏమిటి అని అంటే బహుశా మీరు ఇలా చెప్పొచ్చేమో, అది పరలోకమన్నా, అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైన స్వాస్థ్యమన్నా అని మీరు చెప్పొచ్చు. నేను ఒక మాట మీతో చెప్తాను. ప్రియులారా, ఒలింపిక్ గేమ్స్ లో ఆ రోజుల్లో ఒకడు ఆ పరుగు పందెంలో ఉండాలి అని అంటే వాడు ఖచ్చితంగా వాడు ఏమవ్వాలో తెలిసిన అతను గ్రీకులకు చెందిన వాడు అయి ఉండాలి. అలా అయితే వాడికి ఆటలో నిలబడడానికి వాడు క్వాలిఫై అన్నట్టు. కనుక వినండి, ఒక గ్రీకు పౌరుడు ఆ గ్రీకు పరుగు పందెంలో నిలబడతాడు. వాడు పరుగు పందెంలో గెలిస్తే వాడు గ్రీకు పౌరసత్వం కలిగిన వాడు కాదు, వాడు గ్రీకు పౌరుడు కనుక ఈ పరుగు పందెంలో ఉన్నాడు. ఇది ఎంత నిజమో, మనం ఈ పరుగు పందెంలో పరిగెత్తితే పరలోకం చేరుతామని కాదు, ఆల్రెడీ మన పరలోక పౌరులం, మారుమనస్సు పొంది రక్షింపబడి ప్రభుని హృదయంలో కలిగి మన దేవుని బిడ్డలు ఆల్రెడీ మనం అయిపోయినాం. గ్రీకు పౌరుడు గ్రీకు పరుగు పందెంలో నిలబడ్డానికి అర్హుడైనట్లుగా పరలోక పౌరులం ఈ పరుగు పందెంలో ప్రవేశించబడ్డానికి కృపచేత మనం అర్హులమయ్యాం. కనుక మన గురేంటో తెలుసా? గ్రీకు పరుగు పందెంలో ఉన్న వారి గురేంటంటే నేను గ్రీకు పౌరుడిని అవ్వాలి అనేది కాదు, ఆల్రెడీ అది గ్రీకు పౌరుడే. మనం ఇప్పుడు మన విశ్వాస పరుగు పందెంలో మనం పరిగెత్తుతున్నప్పుడు నేను పరలోకం చేరాలి అనేది మన గురి కాకూడదు. ఆల్రెడీ మన పరలోక సంబంధమైన పౌరులమే. మన గురి ఏమై ఉండాలి? పౌలు ఏ గురి పెట్టుకున్నాడో మనది అదే గురి ఉంటే చాలా బాగుంటుంది. రండి, ఆ గురిని నేను మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచి వాక్య భాగం చూస్తూ ఉండండి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సరే, ఏంటి అతని గురి? చూడండి 12వ వచనంలో ఉంది. ఇదివరకే నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిటైనను నేను అనుకునట్లేదు, గాని నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలనని నేను పరిగెత్తుచున్నాను. ఏమిటి సంపూర్ణ సిద్ధి? 15వ వచనంలో చూడండి.
కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, వినండి. మన ప్రభువును అంగీకరించిన వెంటనే, మన పాపాల విషయమే పశ్చాత్తాపడిన తర్వాత, ప్రభువుని మన హృదయంలోకి తీసుకున్న తర్వాత, మన పరలోక పౌరులమే ప్రభు తన విశేష కనికరమ చొప్పున మనల్ని ఒక పరుగు పందెంలో నిలబెట్టాడు. ఈ పరుగు పందెంలో మన లక్ష్యం ఏమిటి, మన గురి ఏమిటి అని అంటే, మనము క్రీస్తు యేసునందు మనము సంపూర్ణులం కావాలి. వినండి, మన క్రీస్తు యేసునందు మన సంపూర్ణులు కావాలి. అది మన యొక్క లక్ష్యం. ఈ కాన్ఫరెన్స్ లో వినండి స్నేహితులారా, మొదటి రోజు నుంచి దేవుడు ఈ మాట పదే పదే మనకు చెబుతూ వస్తున్నాడు. ఇది ఒక మాటలో చెప్పాలంటే గోదావరి రీజన్ కు దేవుడు ఇచ్చిన రికరింగ్ థీమ్ అనుకుంటాం. సంపూర్ణమవడానికి సాగిపోదాం. కనుక వినండి, సంపూర్ణమవ్వడమే గురిగా ఈయనెందుకు అట్లా పెట్టుకున్నాడు ఈ గురి? మీకు అర్థమైనట్లు చెప్పనా? వినండి, బైబిల్లో ఉన్న దేవుడు మనుషులు అందరి పట్ల కలిగి ఉన్న గురి అదే. పరలోకం ఇవ్వడం కాదు, ఎట్లా ఇస్తాడో పరలోకం, కానీ మనుషులందరి పట్ల ఆయన కలిగి ఉన్న లక్ష్యం ఏమిటో తెలుసా? స్పష్టంగా చూపిస్తాను రండి. తండ్రి అయిన దేవుడు మనందరి పట్ల ఒక గురిని కలిగి ఉన్నాడు, ఒక లక్ష్యం ఆయనకు ఉంది. ఆయన లక్ష్యం ఏంటో చదవన? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమా పత్రిక 8:29 చూడండి. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇది తండ్రి అయిన దేవుని కోరిక. ఏమిటి అంటే, ఆయన తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు మన కనిష్ట కుమారుడు కుమార్తెలమై ఆయన స్వారూప్యములోకి రావాలన్నది తండ్రి అయిన దేవుని యొక్క అభిలాష. అట్లా ఉంచండి. కుమారుడైన యేసుక్రీస్తు వారికి మన పట్ల ఏం ఆశలున్నాయి? కుమారుడైన యేసుక్రీస్తు వారికి మన పట్ల కలిగి ఉన్న లక్ష్యం ఏమిటి చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం స్పష్టంగా చెప్తాను, నోట్ చేయండి, కలిసి ధ్యానం చేయండి. 4వ అధ్యాయం 11-12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు ఆయన ఎలాగు నియమించెను అంటే, మనకు అపోస్తలులను, మనకు ప్రవక్తలను, మనకు సువార్తికులను, మనకు కాపరులను, మనకు ఉపదేశకులను ఆయన నియమించారు. వీళ్ళందరూ ఎందుకు? అపోస్తలులు ఎందుకు? ప్రవక్తలు ఎందుకు? కాపరులు ఎందుకు? సువార్తికులు ఎందుకు? బోధకులు ఎందుకు? పరిచారకులు ఎందుకు అంటే, వీళ్ళందరి పరిచర్య మనం తీసుకొని యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలని యేసు వీళ్ళందరినీ నియమించాడట. అర్థమవుతున్నదా మీకు? తండ్రి అయిన దేవుని కోరిక తన కుమారుని సారూప్యములోకి రావాలని, యేసుక్రీస్తు వారి యొక్క కోరిక తన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలని. అట్లా ఉంచండి. మరి పరిశుద్ధాత్ముడికి ఏం కోరికలు లేవా? ఆయనకి కోరిక ఉంది, ఆయనకు ఒక పని ఉంది. అదేంటో చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం ముందు చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే, చెప్పండి, ఆ పోలికగానే మార్చబడుచున్నాం. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క యాంబిషన్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క యాస్పిరేషన్ ఏమిటి అంటే, మనమందరం క్రీస్తు పోలికలోనికి రావాలట. మీకు అర్థమవుతున్నదా? తండ్రి అయిన దేవుడు తన కుమారుని సారూప్యములకు రావాలని కోరుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలకు రావాలని కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు పోలికలోనికి రావాలని కోరుతున్నాడు. ఇది అర్థమైన పౌలు నేను అందుకొరకే బ్రతుకుతున్నానన్నాడు. మనం ఎందుకొరకు బ్రతుకుతున్నాం?
మినిస్ట్రీ జరుగుతుంది, సెకండరీ అట్లా ఉంచండి. అసలు ముందు మన దగ్గర జరగాల్సింది జరగకపోతే మన ద్వారా జరగవలసింది ఏది జరగదు. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, దేవుడు నీలో పని చేయకుండా నీ ద్వారా పని చేయలేడు. ఈ మాట అర్థమైందో లేదో? దేవుడు మొదట నీలో పని చేయాలి, అప్పుడు నీ ద్వారా పని చేస్తాడు. మనకున్న మాయరోగం ఏంటో కానీ మన ద్వారా బోల్డంతా పని అయిపోవాలనుకుంటాము, కానీ ఆయన మనలో పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. ముందు ఆయన మనలో పని చేయనివ్వండి, ఆయన ముందు మనల్ని దంచనివ్వండి, బాగా ఆయన మనల్ని బెరపనివ్వండి, ఆయన మనలను ఇవ్వండి కొయ్యనివ్వండి. ఈ ఎక్స్పీరియన్స్ నీకు రాకుండా నీ ద్వారా ఏమి జరుగుతుంది చెప్పండి? నేను ఎప్పుడు ఇలా అంటాను, విరగని మేఘము కురవదు, పగలని నేల పంటనివ్వదు, 5 రొట్టెలు 2 చేపల పగలకపోతే 5,000 మందికి ఆహారం కాదు. ముందు దేవుని చేతిలో ముందు మనం విరగాలి, ఆయన చేతిలో మనం పగలాలి. ముందు ఆయన పని మనలో జరగాలి, అప్పుడు మన ద్వారా జరగాల్సిన పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మిత్రులారా, ఈ మాట గమనించాలి. ఇది అర్థం చేసుకున్న పౌలంటాడు, తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే కోరికలు కలిగి ఉన్నారో నా కోరిక కూడా అది. నేను దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో తెలుసా? నేను యేసు క్రీస్తునందు నేను సంపూర్ణంగా చేయబడాలి. నేనే కాదు, నా మినిస్ట్రీలో నా దగ్గరకు దేవుడు ఇచ్చిన మనుషులను, నా దగ్గరకు తెచ్చిన మనుషులను కూడా సంపూర్ణంగా చేయాలని నేను మినిస్ట్రీలో ఉన్నాను అన్నాడు. ఎక్కడన్నాడో మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నాం. కౌన్సిలింగ్ మినిస్ట్రీ. ప్రతి మనుషునికి బోధించుచు టీచింగ్ మినిస్ట్రీ. ఆయనను ప్రకటించుచున్నాము, ఇది ప్రీచింగ్ మినిస్ట్రీ. మా ప్రీచింగ్, మా టీచింగ్, మా కౌన్సిలింగ్, ఈ పరిచర్యల్లో ఈ 3 పరిచర్యలు మనకు ఉన్నాయి. కొన్ని సంఘాలలో కౌన్సిలింగ్ ఉండదు, కొన్ని చర్చ్ మినిస్ట్రీలు కూడా ఎరుగుదను, కొన్ని చర్చెస్ లో టీచింగ్ ఉండదు. ఆదివారం ప్రసంగ సభ, గృహకూడికలో ప్రసంగ సభ, తర్వాత మళ్ళీ మధ్యలో ఉపవాస ప్రార్థనలో ఒక ప్రసంగ సభ. అంటే ప్రీచింగే ఉంటుంది కానీ వారికి టీచింగ్ ఉండదు చర్చెస్ లో. అసలు యుఎస్ఐ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మనం ఎంత ధన్యజీవులం అని చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే టీచింగ్, ప్రీచింగ్, కౌన్సిలింగ్ అన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి. దీనికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ ఉంది, టీచింగ్ డిపార్ట్మెంట్ ఉంది, రిసోర్సెస్ పీపుల్ ని తయారు చేసే ఇవన్నీ ప్రీచర్స్ గా వాడబడడానికి తయారు చేసే వరకు డిపార్ట్మెంట్ యుఎస్ఐ లో ఉంది. ఈ 3 రకాల పరిచర్యలు ఎందుకు? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఏమండి, కౌన్సిలింగ్ ఎందుకు, టీచింగ్ ఎందుకు, ప్రీచింగ్ ఎందుకంటే మనం యేసుక్రీస్తునందు సంపూర్ణంగా చేయబడాలి. మన పరిచర్య ఉన్న ప్రతి వాణిని కూడా యేసుక్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. ఇది మన ముందున్న ఛాలెంజింగ్ గోల్. ఒక వ్యక్తిని ప్రభువును నడిపించాడన్న, వీడు ప్రపంచాన్ని సాధించినట్టు కొమ్ములు లేపుతాడు. 2 కొమ్ములు. నేను ఇదివరకే చెప్పాను, చేసిందేమో ఆవగించంత పని, చెప్పుకున్న కబుర్లు ఏమేమో కొబ్బరి బొండాలంత కబుర్లు వేస్తాడు. ఒక వ్యక్తిని నడిపించాడట, ఆడు ఇటుతాడు అటుతాడు, వాడు స్థిరుడో అస్థిరుడో మనకి అర్థమైంది సావదు. అప్పుడే సంబరపడిపోయావేంటి? ఇక్కడ ఉన్నారా లేదా? చిన్న మొలకొచ్చింది, విత్తనం వేస్తే ఆ చిన్న మొలక చూస్తే అప్పుడే పెద్ద పంట వచ్చినట్టు అనుకుంటున్నా మనం. లేదు 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 లేదు, ఆ చిన్న మొలకకు నీరు పోయాలి. నీరు పోసి బుద్ధి కలిగించే దేవునికి ఆ పనిని అప్పగించాలి, దేవుడు బుద్ధి కలిగించాలి. అంతవరకు మనం పని చేయాలి. మనం దేవునితో జతపని వారణం, దేవుని పొలములో జతపని వారణం, దేవుని గృహంలో జతపని వారణం. ఇది రాత్రి మీకు చెప్పాను స్పష్టంగా. మిత్రులారా గమనించండి, అటువంటి ఛాలెంజింగ్ గోల్ అదేనా మన ముందు ఉన్నది? అదే లక్ష్యం మన ముందు ఉంటే ప్రతిరోజు నా లోపల యేసుక్రీస్తు యొక్క లక్షణాలు అది పునికి పుచ్చుకోవాలి అన్నట్టుగా బ్రతుకుతాం. ఏదో వైద్యం చేసుకున్నానండి, ఏదో కొంచెం ప్రార్థన చేసుకున్నానండి, ఏదో పర్సనల్ బైబిల్ స్టడీ చేశానండి, అన్నయ్య ఎక్కడికో పంపితే ఒక గ్రూప్ బైబిల్ స్టడీ నడిపించానండి, ఒకవేళ ప్రేయర్ డే వస్తే ప్రేయర్ నడిపించానండి అని చిన్న చిన్న పనులు చెప్పుకొని సంబరపడిపోయి భుజాలు గజాలు చేసుకుని బెలూల్లా గుబ్బుకోకుండా
మర్చిపోకండి, సైతంలో కుటుంబాన్ని పొడుస్తాడు, పుష్పం అంటారు మీరు. ఈ రోజున మనం అలాగే ముప్పిపోతున్నారు. ఏదో ఒకటి సాధించామని. మీ జీవితంలో మీకు ఉండవలసిన లక్ష్యం ఏంటంటే, నాలో ఎంతవరకు ప్రభు యొక్క లక్షణాలు నా లోపల ఉత్పన్నమవుతున్నాయి, పరిశుద్ధాత్ముడు లోపల పనిచేయగా, దేవుని వాక్యం నా దగ్గరికి వస్తూ ఉండగా, ఒక అక్క పరిచర్య, ఒక అన్న పరిచర్య నాకు దొరకగా, ఒక సంఘంలో ఒక దైవజనుడు సేవ నాకు దొరకగా, నాలో ఎంత మేరకు ఆ లక్షణాలు వస్తున్నాయి అనేది మనం చూసుకోవాలి. ప్రియులారా, ఇటువంటి లక్ష్యాన్ని చాలా మంది మిస్ అవుతుంటారు. ఎందుకు మిస్ అవుతుంటారో కొన్ని రీజన్స్ ఇస్తాను మీకు. రండి, ఫస్ట్ రీజన్, ఇటువంటి ఛాలెంజింగ్ గోల్ నుంచి, ఒక సవాలుకరమైన గురి నుంచి చాలా మంది మిస్ అవుతుంటారు. వాళ్ళు మిస్ అవ్వడానికి మొదటి కారణం చెప్తాను, వినండి. అదేంటో తెలుసు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం. అరే, ఈ గొప్ప గురి కొరకు నేను పిలువబడ్డాను, ప్రతిరోజు నేను జాగ్రత్తగా ఉండాలి సుమా, నేను ఈ పిలుపుతో పిలువబడ్డాను, ఒక చెల్లిని తమ్ముడిని ప్రభువునందు సంపూర్ణంగా చెయ్యాలి, నేను జాగ్రత్తగా పని చేయాలి అని అనుకోకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఆ లక్ష్యం నుంచి దూరం అవుతుంటారు కొంతమంది. అందుకనే పౌలు ఈ కొరింథీయులకు ఒక మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చెప్తాను చూడండి. తాను నిల్చున్నానని తలుచుకున్నవాడు, ఇక్కడ ఉన్నారా లేదా, పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు. నీకు ఒక లక్ష్యం, ఒక గురి ఉంది అని నీవు అనుకుంటే, అందులో ఉన్నానా లేనా అని ఎప్పటికప్పుడే జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. నీ మీద నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకోకు, జాగ్రత్త. నీ మీద నీకు ఎక్కువ నమ్మకం ఉన్నా, నీ మీద నువ్వు ఎక్కువ ఆధారపడిపోతున్నా, నేను ప్రియులారా, లక్ష్యం నుంచి మనం దూరమైపోయే డేంజర్ ఉంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. కొంచెం తీసుకుంటున్నారు, జోక్ చెప్తాను, ఫ్రీగా ఉండండి, తీసుకోకండి. నేను ఒక జోక్ చెప్తాను, వినండి. నేను వరల్డ్ విజన్ లో పనిచేస్తున్నప్పుడు, వినండి ప్రియులారా, నేను ప్రాజెక్ట్ మేనేజర్ గా ఒక స్థలంలో పనిచేస్తున్నాను, మరో స్థలంలో మరొక అన్న ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా ఒక ప్రాజెక్ట్ ఉన్నాడు. ఆయన పేరు నతానియేల్. దైవజనులు జీజాన్ గారు, అంటే పచ్చిక బయళ్ళు అని ఒక రేడియో ప్రోగ్రాం నడిచేది. అంకుల్ చచ్చిపోయినారు ఈ మధ్య కాలంలో. వాళ్ళ అన్నయ్య గారు బిడ్డ అన్నమాట. ఈయన కూడా వరల్డ్ విజన్ ప్రాజెక్ట్ మేనేజరే. కనుక ఎప్పుడైనా మాకు ఆడిట్ జరిగే ముందు ఆయన నేను ఒక దగ్గరకు వచ్చి రికార్డ్స్ అన్ని చూసుకునే, మాకు 2 నెలలకోసారి ఆడిట్ జరిగేది అప్పట్లో. కనుక వచ్చి కూర్చుని పనిచేసుకునే వాళ్ళం. జీజాన్ గారు, మా అన్న పేరు నత్తానియేల్, మేము నత్తన్న అని పిలుస్తాం. సరే, మా నత్తన్నకి వాళ్ళ బాబాయ్ ఏం చెప్పారంటే, నువ్వు ఏది మాట్లాడినా వాక్యంతోనే మాట్లాడని చెప్పారట. కనుక మనం ఏం మాట్లాడినా వాక్యమే కోట్ చేస్తాడు మా నత్తన్న. సరే, మేము ఆడిట్ కొరకు రికార్డ్స్ అన్ని చూస్తున్నప్పుడు ఆకలి అయిపోతుంది అనుకోండి, 2 అయిపోతుందన్నా, ఆకలి అయిపోతుందన్నా, కొంచెం క్యారెట్ తీసుకొని తినేసి మళ్ళీ పనిచేద్దామన్నా అంటే తింటాం, కానీ ముందు వాక్యంతో ఎలా రిప్లై ఇస్తాడు. ఏమని రిప్లై ఇచ్చేవాడో తెలుసా? తమ్ముడా, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును తమ్ముడు అనేవాడు. కొన్ని మంచిదే కానీ ఉన్నది, వాక్యమే కానీ తిందామంటే మళ్ళీ వచ్చి క్యారేజీ నింపుకొని తినేసేవాళ్ళం. రాత్రి చాలాసేపు అలా కష్టపడి పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఏమండి, ఆ రికార్డ్స్ అన్ని చూసుకోవాలి, మేనేజర్స్ కి చాలా బాధ్యత ఉంటుంది. ఆ పని చేసుకుంటూ ఉంటే నాకు నిద్ర వచ్చేది. అన్నా, నత్తన్నా, నిద్రపోదామన్నా, ఉదయాన్నే 4 గంటలు నేను చేద్దామన్నా అంటే పడుకోవడానికి సిద్ధమైపోయేవాడు. కానీ ఏమని రిప్లై ఇచ్చేవాడు తెలుసా? తమ్ముడా, ఒక గడి అయినా నాతో మేల్కొని ఉండలేవా? మా నత్తన్నతో ఏది చెప్పినా మాకు తలకాయ నొప్పి. వెంటనే ఒక వాక్యం చెప్తాడనమాట దానికి. ఇప్పటికీ అతనికి అదే ప్రాక్టీస్ ఉంది. అతని వల్ల నేను కొంచెం వాక్యం నేర్చుకోగలిగాను. అది మంచి ప్రాక్టీసే, తప్పేం కాదు. కానీ సరే, ఒకసారి మా స్టాఫ్ రిట్రీట్ అయింది. మా స్టాఫ్ ని వాళ్ళ స్టాఫ్ ని మేము భీములపట్నంలో మేము ఒక రిట్రీట్ పెట్టుకున్నాము. సముద్రంలో మార్నింగ్ లంచ్ ముందు ప్రీ లంచ్ సెషన్ లో వాక్యం చెప్తున్నాము, ప్రేయర్ చేస్తున్నాము. లంచ్ అయిన తర్వాత అందరూ సముద్రంలో స్నానం చేస్తున్నాం. మా నతానియేల్ అన్నకి నీళ్ళంటే భయం. మా నత్తనేమో కొంచెం కాళ్ళు ఏమంటే ప్యాంట్ కొంచెం పైకి పెట్టి అతను బయటే ఉన్నాడు. మేము సముద్రంలో దిగి స్నానాలు చేస్తుంటే కెరటం వచ్చి పడుతుంటే ఏమవుతాం చెప్పమ్మా? కింద పడిపోతాం. మా నత్తన్న మేము పడిపోతుంటే చూసి, తమ్ముడు స్వామి అన్నాడు. ఏంటన్నా అంటే, మీరు ఎలా ఉన్నారో తెలుసా? ఇసుక మీద పునాది వేసిన వారు, ఇసుక మీద పునాది వేస్తున్న వారి వలె ఉన్నారు, కెరటం వచ్చి పట్టగానే పడిపోతున్నారు కదా అన్నాడు.
మనకి మళ్ళీ వాక్యం చెప్తాడని నవ్వుకొని మళ్ళీ మేము స్నానం చేస్తున్నాము. ఈలోగా మా రక్తంలో అరుస్తున్నాడు, తమ్ముడా అన్నాడు. ఏమని చూస్తే నీటిలో ఉన్నాడు ఈయన. ఎప్పుడు పడిపోయాడు ఈయన? దగ్గరకు వచ్చాను, లేపి ఆ ప్యాంటు చొక్కా తడిచిపోయింది. అది లేపి ఏంటన్నా మీరు పడిపోయారంటే, తమ్ముడు అదే నేను చూడలేదు తమ్ముడు, నీళ్ళు వచ్చి కొట్టేసినాయి. ఈ రాయి మీద కొంచెం నాచుంది తమ్ముడు, దీని మీద నేను నిలబడ్డాను, కేట వచ్చి కొట్టగానే జారి పడిపోయాను తమ్ముడు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అన్న తాను నిల్చున్నాను తలుచుకుని వాడు పడిపోకుండా చూసుకోవాలన్నా. మీరు నిలబడ్డారని అనుకున్నారు కానీ జారే స్థలంలో ఉన్నారన్నా అన్నాను. వినండి ప్రియులారా, అన్న మాట్లాడిన తర్వాత ఒక్క మాట చెప్పాడు రూమ్కి వచ్చినప్పుడు, తమ్ముడు దేనికన్నా వాక్యంతో జవాబు ఇవ్వగలన ప్రైడ్ ఉండేది. రెండోది, ఆ రాయి నుంచి కింద పడిపోయినప్పుడు నువ్వు అన్న మాటతో నాది గుచ్చేసిన తమ్ముడు ఒక్క మాట, ఇక నేను గర్వంతో ప్రవర్తించాను. తమ్ముడు చెల్లి లభించాలని చెప్పలేదు, కొంచెం విడుచుకుంటున్నారు, రిలాక్స్ అవుతారని చెప్పాను. రెండోది, మన ముందున్న గురిని ఎప్పుడు మిస్ అయిపోతాము అంటే, వినండి జగత్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిపెండెన్స్. నీ మీద నీకు నమ్మకం, నీ మీద నువ్వు ఎప్పుడైనా ఆధారపడి ఉంటే నీ ముందు ఉన్న లక్ష్యాన్ని నువ్వు ఆ గురిని ఆ లక్ష్యాన్ని దగ్గరికి చేరుకోలేక ఆ లక్ష్యం నుంచి వైదొలిగిపోతావు. ఇది ఒక కారణం. రెండో కారణం చూపిస్తాను రండి. రెండవ కారణం ఇలా ఉంది, మనకి గురి అర్థమైంది కాన్ఫరెన్స్ లో. మన పరలోకానికి చెందిన వాళ్ళం, పరలోకానికి వెళ్ళడం మన గురి కాదు, ఆల్రెడీ మన పరలోకానికి చేరే వాళ్ళమే. కానీ మన ముందు దేవుడు ఉంచిన గురేమిటి అంటే, మనం యేసు ప్రభు యొక్క పోలికలోనికి రావాలి. ఆయన స్వరూప్యాన్ని ఈ భారతదేశానికి చూపాలి. దేవుడు మనకిచ్చిన కాలేజీ విద్యార్థులను యేసయ్య పోలికలోనికి మనం తయారు చేయాలి. అది మన యొక్క గోల్. ఈ గోల్ ఎప్పుడు మిస్ అవుతామంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిపెండెన్స్. మొదటి రీజన్ చెప్పాను. సెకండ్ రీజన్ చదువుతాను చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చదువుతాను చూడండి. 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. దేమ యెహోవాను స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. కనుక దేమా అనేవాడు వీరిని తన ముందున్న లక్ష్యమును విడిచిపెట్టి, తన ముందున్న గురిని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయాడట. వినండి ప్రియ, ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్, లోకముతో స్నేహం. ఇలా చెప్తాను వినండి చెల్లెళ్ళు అక్కలు బాగా. ఈ రోజు నీ మంచి ఎవాంజలికల్ గ్రూప్ లో ఒక దర్శనము, ఒక కొన్ని కోర్ వాల్యూస్ కలిగిన ఇలాంటి గ్రూప్ లోకి వచ్చిన తర్వాత మన ముందు ఒక లక్ష్యం ఉంది, దాని కొరకు బ్రతకవలసిన మన వాళ్ళు లోక విషయంలో ఎట్లుండాలో తెలియక ఈ రోజు లోక విషయంలో మనం ఉండకూడని వైఖరి అలవర్చుకుంటున్నాం. మనం బైబిల్ నూతన నిబంధన గ్రంథం లోకముతో మనం ఎట్లా బ్రతకాలనో 4 సంగతులు చెబుతున్నది. వరుసగా రిఫరెన్స్ ఇస్తాను, ప్రిన్సిపల్ ఐడి ఇస్తాను, అన్ని వాక్యాలు చదివించేందుకు టైం చాలదు. యాకోబు రాసిన పత్రిక 4:4లో యాకోబు అని అంటాడు, వినండి జగ వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా, ఎవడు ఈ లోకమును స్నేహం చేయబోరును వాడు దేవునికి శత్రువు. అది మొదటి మాట. మొదటి యోహాను పత్రిక 2:15లో ఇలా ఉంటుంది. ఏమనుంటుందో తెలుసా? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అని ఉంది. ఇది రెండో మాట. మూడో మాట మీతో చెప్పనా? యాకోబు 1:27లో యాకోబు ఏమంటాడో తెలుసా? నిజమైన భక్తికి నిర్వచనం ఇది వినండి. నిజమైన భక్తికి నిర్వచనం ఏంటంటే, దిక్కులేని వాడిని చూడాలి, విధవరాండ్రని చూడాలి అంటూనే ఈ లోక మాలిన్యమును అంటించుకోకుండా ఉండాలి అన్నాడు. అర్థమవుతున్నారా? 4వ మాట రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, ఈ లోక మర్యాదను అనుసరించరాదు అన్నాడు. 4 మాటలు గమనించండి. 4 మాటలు. లోకమును స్నేహించరాదు, లోకమును ప్రేమించరాదు, లోకమాలిన్యం అంటించుకునరాదు, లోక మర్యాదలోనికి దిగరాదు. ఈ రోజు ఇంత మంచి గ్రూప్ లోకి వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు లోక స్నేహం మొదలెడుతున్నారు. లోక స్నేహం మొదలెడితే లోకం ఏమంటా తెలుసా? నువ్వు యేసు ప్రభువును నమ్మావు, నాతో స్నేహం చేయకూడదు, స్నేహం చేశావు కాబట్టి నన్ను ఎందుకు ప్రేమించవు అంటుంది. ప్రేమలో పడతాడు. ప్రేమలో పడ్డాక లోకం అంటుంది, నాతో స్నేహం చేయకూడదు, నన్ను ప్రేమించకూడదు.
అంటించకూడదు. ఆల్రెడీ 2 పనులు చేసావంటే నన్ను ఎందుకు అంటించుకోవు అంటది. అంటించుకుంటాను కొంచెం. అప్పుడు అంటది లోకం, నువ్వు యేసు ప్రభువుని నమ్మి నాతో స్నేహం చేశావు, నన్ను ప్రేమించావు, నన్ను అంటించుకున్నావు, నా మర్యాదలో నీకు ఎందుకు రావని పిలక పట్టుకుని లాగుద్ది. అందులో వెళ్ళిపోతారు మన తమ్ముళ్ళు. ఈరోజు ఇంత మంచి గ్రూప్ లో ఉండి కూడా మన వాళ్ళకి లోక సంబంధమైనవి బాగా వస్తాయి. మన కాలేజీలో ఉన్న ఒకడు లోక సంబంధమైన వాడు కనుక వాడు 143 అని బండెక్కాడు. మీకు అర్థం అవ్వలేదా? చెప్పరేమన్నా? ఏ బండెక్కాడు? ఏంటి 143 అంటే? ఐ లవ్ యూ. ఈ రోజున మనకి ఎంత ఒళ్ళు బద్ధకం అంటే మన లోకస్తులకి ఐ లవ్ యూ చెప్పడానికి కూడా ఒళ్ళు బొరుడెక్కి 143 అంటున్నాడు. ఐ లవ్ యూ అంటే మీకు ఆ విషయం చెప్పన రహస్యం. ఈ రోజు మీరు 143 బండి ఎక్కితే రేపు 108 ఎక్కుతారు. ఖచ్చితంగా 108 మీదకి వస్తారు. ఏ విషం పుచ్చుకుంటారో, ఏ గ్యాస్ బండి ఇప్పుకుంటారో, ఏదో అవుతారు. మీరు దేవుని పిల్లలమైన మనకు మన వివాహాల విషయం వచ్చినప్పుడు ముందు ఏమి జరగాలంటే, ప్రపోజల్ చేస్తున్నప్పుడు అబ్బాయి గురించి చెప్పినప్పుడు ముందు ఇష్టం పుట్టాలి. ఇష్టం పుట్టిన తర్వాత పెళ్లి జరగాలి. పెళ్లి తర్వాత మీ ఇద్దరి మధ్య ప్రేమ రావాలి. ఇది బిబిలికల్ ప్యాటర్న్. ఈరోజు మన యవనస్తులకి, మన ఆడపిల్లకి ఏమాయి రోగం వచ్చిందో కానీ ఇది మొట్టమొదటే ప్రేమ, ప్రేమ తరువాత పెళ్లి, పెళ్లి తర్వాత ఇష్టపడదామంటే ఒకరికొకరు ఇష్టం ఉన్నట్ల. ముందు వినండి ప్రియులారా, ముందు ఇష్టాలు ఉండాలి. అటు తర్వాత వినండి జాగ్రత్త, పెళ్లి జరగాలి. అటు తర్వాత ప్రేమలు పెరగాలి మీ మధ్య. అంతేగాని ముందు ప్రేమించుకుంటాము, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాము, ఆ తర్వాత ఇష్టాలు పెంచుకుంటామంటే ఇష్టాలు రావు. ఎందుకంటే ప్రేమించినప్పుడు ఏదో అని ఉంటావు. ఈ పిల్లగా ఉంటుంది, నువ్వు అసలు పెళ్లి కాకముందు నా పిల్ల కన్నావంటే ఏ పిల్ల కలగన్నావో అంటుంది. ఈ పిల్ల సచ్చాడు. వీడికి ఎలా అనిపిస్తుంది, అసలు ఆ పెళ్లి కాకమునిపే నువ్వు అక్కడ రాంటి పిల్ల వచ్చింది, నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇలా నన్ను ముద్దు పెట్టింది, అసలు నాతోనే ఇలా ఉందంటే ఇంకెవరితో ఉందో అంటాడు వీడు. అనుమానాలు, అపార్థాలు, చివరికి అనర్థాలు వస్తాయి ఫ్యామిలీస్ లో. వినండి జాగ్రత్తగా, దేవుని పిల్లలమైన మనం లోకస్తుల్లాగా ప్రవర్తించకండి. మన పెళ్లిల్లో ముందు మన పెళ్లిలకు ఎవరో దైవజనులో లేక మన అన్నలో అక్కలో ఎవరినో ప్రపోజ్ చేస్తారు. ప్రార్థన చేసుకుని దేవుని చిత్తం అర్థమైతే చూసి ఇష్టపడండి. ఇష్టపడి దేవునికి అప్పగించుకోండి. ఇంటి వాళ్ళకి పెద్దలకి చెప్పండి, పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత మీ మధ్య ప్రేమలో రానివ్వండి. కానీ రివర్స్ అయిపోయింది అవ్వారం. ప్రేమ ముందుకు వచ్చింది, ఇష్టాలు వెనక్కెళ్ళాయి. అందుకప్పుడు ఇష్టాలు పుట్ట ఒకరి మీద ఒకరికి అనుమానాలు పుడతాయి, అపార్థాలు లేస్తాయి, అనర్థాలు వస్తాయి. చివరికి అట్లమైపోతారు వీళ్ళిద్దరు. ఫెలోషిప్కి ఏం తమ్ముడా కనపట్లేదు, ఏం కనపడదు, మొక్కలే వస్తుంది. మొక్కలు చెల్లుతా ఇక్కడికి రావడానికి. ఇంత వాక్యం మీద పిచ్చి వేషాలు వేస్తేవి, మరి నీకు మొక్కమేమైనా చెల్లుబాటు అవుతుందా? నీ మనస్సాక్షి నొప్పి కలిగి రాలేకపోతున్నానన్నంట నువ్వు దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని బిడ్డల సావాసాన్ని పోగొట్టుకుంటావు. జాగ్రత్త, లోక స్నేహము నిన్ను వ్యభిచారిణిగా చేస్తుంది. లోకమును ప్రేమిస్తే ఆ ప్రేమలో పడిపోతుంది, వచ్చి నిన్ను అంటుకుంటది. ఎప్పుడైతే అది అంటుకుందో నేను దాని మర్యాదలో నీకు లాగొద్ది. ఎప్పుడో దేవుని పిల్లలం లోకములోంచి, దాని నియమాల నుంచి, దాని మర్యాదల నుంచి ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. లేకపోతే గురిని మిస్ అయిపోతాం. అర్థమవుతున్నారా? ఈ లవ్ అఫేర్కే కాదు, లోక విషయాలు వినండి. ఏమండి ఫ్యాషన్లకు కూడా నేను చెప్తాను, మీరు దేవుని పిల్లలం ఏమండి తగుమాత్రం వస్త్రాలు వేసుకొని చక్కగా ఉండడం అది మంచిదే. కానీ ఈ రోజున మన తమ్ముళ్ళు ఎవరు లేరులేండి, ముందుంటే ఆ సంగతి ఆ వెంటనే తెలుస్తాను. ఈ రోజున కొంతమంది యవనస్తులు ఎట్లా తయారయ్యారంటే, ఏమంటే వాడు వేసుకున్న ప్యాంటు చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? ఈ ప్యాంటు దేనికి ఇడికి అనిపిస్తుంది. అడుక్కున్నాడు సంచులు ఉన్నట్టు, ప్యాంటు నిండా సంచులు, ఎక్కడ 2 సంచులు, ఎక్కడ 2 సంచులు, ఎక్కడ 2 సంచులు, ఎక్కడ 2 సంచులు, ఎంతవరకు సంచులే. ఏమిటి సంచులు ప్యాంటు? అది పోకిరి వాళ్ళు వేసుకుంటారు. ఏమంటే పోకిరి వాళ్ళలాగా తయారైతే నువ్వు ఏం మోడాలి చెప్పండి? ఏమండి మగపిల్లలు చెప్తే అక్కలు తెగనవుతున్నారు, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు. చెల్లెళ్ళు అక్కలు వినండి. ఆడవాళ్ళు కూడా ఈ మధ్య ఎట్లా తయారయ్యారంటే వినండి, వీళ్ళకి లోక సంబంధమైన విధానాలు వచ్చాయి. దేవుడిచ్చిన సహజ సౌందర్యం చాలని వీళ్ళు కృత్రిమ సౌందర్యాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. రాజమండ్రిలో వీధి కనబడుతుంది నాకు.
బ్యూటీ పార్లర్. అరే దేవుడు ఇచ్చిన నేచురల్ బ్యూటీ చాలదా? మీరండి ప్రియులారా, మీరు ఆర్టిఫిషియల్ బ్యూటీని ఎందుకు కోరు? మీరు దేవుని బిడ్డలు. అసలు మీరు ఏ పౌడర్ రాసుకోకపోయినా, మీ రిపోర్ట్ అమెరికా అక్కర్లేదు, పేరెంట్ లో అక్కర్లేదు, ఇంకే ముద్దలు ఉన్నాయేమో చెప్పండి. ముద్దల పేరు ఏమంటే ఏ ముద్దలు మీ ముఖానికి నూరుకోకపోయినా మీరు దేవుని బిడ్డలు. మీ ముఖంలో గొప్ప వెలుగు ఉంది, అది నేను నమ్మండి. అంతేగాని కోరు తెచ్చుకొని అందాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఏమండి, మా విశాఖపట్నంలో ఒక అంకుల్ ఉన్నాడు, ముసలాయినండి. ఒకసారి ఒక ఇంటికి పోయినాడట. ఆ డేనియల్ గారి ఇల్లు వైజాగ్ లో ఎన్ఐవి కొత్త రోడ్ లో వెళ్ళి తలుపు కొట్టాడట. ఒక పిల్ల తలుపు తెరిచింది. తెరవగానే షాక్ ఉన్నాడు ముసలాయిన. అతను ఎవరింటికి వచ్చాడు అర్థం, అమ్మ ఇది డేనియల్ గారి ఇల్లేనా అన్నాడు. అవును అంకుల్, నేను డేనియల్ గారి చిన్న పాపని అంకుల్, లోపలికి రండి అంకుల్ అని పిలిచి సోఫా మీద కూర్చోబెట్టి, అంకుల్ మీరు నన్ను పోల్చుకోలేకపోయారు కదా, ఒక నిమిషం కూర్చోండి. సిగ్గు దగ్గరికి మొత్తం అంతా కడుక్కుని వచ్చిందట. రాగానే పాప నువ్వమ్మ పోల్చుకోలేకపోయినమ్మా అన్నాడు ముసలుడు. అదే అంకుల్, కొంచెం పేస్ట్ పెట్టుకున్నాను అంకుల్, అందుకే పోల్చుకోలేకపోయారు కదా అందట. ఏం పేస్ట్ అమ్మా? క్లోజప్ప, పెచ్చుడంట, కోల్గేట్ అన్నాడు. అది కాదు అంకుల్, పేస్ట్ అంటే కొంచెం గోరెంటాకు అంకుల్, కొంచెం మందారాకు అంకుల్, అందులో సున్నిపిండి అంకుల్, దాంట్లో కొంచెం రోజు వాటర్ అంకుల్. మీకేదో చెక్కలు నేర్పిస్తున్నట్టున్నాను పరోక్షంగా. అందులో కొంచెం పెన్ అంకుల్, ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అంకుల్. ఎందుకమ్మా అది అన్నాడట. ఏమి లేదు అంకుల్, ముఖం కొంచెం తేటుగా ఉంటదని అందట. ఆ ముసలాడు అమ్మాయికి అన్నాడు, పాప గోరెంటాకు, మందారాకు, రోజు వాటర్, సున్ను పిండి, దీంతో ముఖం ఏం తేటుగా ఉంటదమ్మా. ఆవకాయ రుద్దుకమ్మా, ఎవరు నెగడగలాడి ఈ కారం నూనెతో ఉన్న ఆవకాయ రుద్దుకోకూడదు, ఎర్రగా నెగడగలాడిపోతాం కాదు అన్నాడు. వినండి వినండి వినండి, మీరు నమ్మాలనేది కాదని ఉద్దేశం. ఎందుకు ఈ లోకపు తపన? ఈవెన్ అవర్ ఫ్యాషన్స్, మన ఫ్యాషన్ లో కూడా ఈ లోకం ఎందుకు? వినండి ప్రియులారా, మన వస్త్రధారణ, మన జీవన శైలి, ఏమండి మన యొక్క సిద్ధపాట్లు, ఇది ఒక మెసేజ్ లాగా ఉండాలి. నేను ఒక అన్నను గురించి చెరుగుతున్నాను. మన యూఎస్ సర్కిల్లో గుంటూరులో ఉండేవాడు, రష్యాలో ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. వినండి, మైకేల్ అని ఒక అన్న, గుంటూరులో ఉన్న అన్నకి తెలుస్తుంది, మన సింగింగ్ నడిపించే అన్న. అని మైకేల్ అన్నట్టు తెలుసు, గుంటూరులో ఉండే మైకేల్ అన్న వరల్డ్ విజన్ లో పనిచేశారు కొంతకాలం. ఆయన తన బాడీ కోసం అంత చెప్పేవాడట. మైకేల్ అని చాలా బ్యూటిఫుల్ బాయ్. గుంటూరు ఏసీ కాలేజీ చదువుతున్నప్పుడు ప్రతి అమ్మాయి మైకిల్ మాట్లాడితే బాగుండు అనుకునే వాళ్ళట. అంత అందంగా ఉంటాడు, చాలా మంచివాడు. అతనేమో మంచిగా సువార్త రాసి, ప్రింటింగ్ లేదు, సువార్త రాసి ఒక కవర్ లో పెట్టి లవ్ లెటర్ ఇచ్చేవాడట. ఆడపిల్లలు లవ్ లెటర్ తీసుకున్నారట, లోపల సువార్త ఉండేది. అతని గురించి ఒక ఆయన అన్నాడు, మైకిల్ దేవుడు తనకిచ్చిన అందాన్ని కూడా సేవకు వాడాడు, దేవుడిచ్చిన బ్యూటీని కూడా దేవుని కొరకు వాడాడు. అంతేగాని నేను అందగాన్ని కనుక ప్రేమిస్తున్నాను, నేను ఆకర్షణీయంగా ఉన్నానని దాన్ని ఎక్కువ చేసుకోవడానికి తపన పడలేదు అన్నాను. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసునా? ఈ లోక స్నేహాలు మరిగిన వారు, లోక ప్రేమలో పడిన వారు, లోకాన్ని అంటించుకున్న వారు, లోక మర్యాదలోనికి దిగిపోతున్న వారు, ఇలా బ్రతికి ఎంత మంచి సావాసాలుగా చెడ్డ పేరు, దేవుని నామానికి అవమానం, వారి భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. జాగ్రత్త సుమ, లోకస్తులకు ఉంటాయండి ఇలాంటివన్నీ. మన దేవుని పిల్లలు, అవి మనకు అవసరమా? అది మనకు క్షేమమా? చెప్పండి జాగ్రత్తగా మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాం. మన గోల్ ఎప్పుడు మిస్ అవుతామనంటే, మొదటి మాట సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిపెండెన్స్. రెండవ మాట లవింగ్ ద వరల్డ్, లోకమును ప్రేమించటం వలన మనం తప్పిపోతాం. మూడో మాట చెప్తాను వినండి. మూడో మాట ఏంటో తెలుసా? మన మనసు చింతల్లోనికి వెళ్ళిపోతే మనం గురి తప్పిపోతాం. మత్తయి సువార్త 6:33 ప్రభు చాలా స్పష్టంగా ఇలా చెప్పారు. ఏమన్నారో తెలుసా? మొదట నా రాజ్యము నీతిని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ చెప్పండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అనుకరించబడు. మన అవసరాల మీదే మనసు పెట్టుకుని ఊరికే చింతించేస్తే నువ్వేం చేయగలవు? మరి కొంచెం చింత పెంచుకొని నీకు షుగర్ జబ్బొచ్చుద్ది. ఈ మధ్యకాలంలో షుగర్ ఎంత ఎక్కువైపోయి అంటే, నేను గమనిస్తున్నాను ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక 100 మందిని అడిగితే దాదాపు 60-70 మంది షుగర్ ఉందంటారేమో అన్నట్టుగా ఉందండి ఈ జిల్లాల్లో. మా శ్రీకాకుళం వచ్చి అడిగితే కడుపులో రాళ్ళు ఉన్నాయంటారు. మీరు లోపల పంచదార పెట్టుకుంటే మేము తక్కువ రాళ్ళు ఎట్టుకుంటున్నాం మేము. అదే కిడ్నీలో రాళ్ళు, స్టోన్స్. ఈ రోజున ఆ రాళ్ళు కారణం అక్కడ వాటర్ అయితే, ఇక్కడ ఈస్ట్ వెస్ట్
ఆఫీసులో గమనిస్తున్నాను, ఏదో మంచిగా భోజనం చేస్తున్నారు, కష్టపడి పని చేయరు, వర్రీ, చింత. ఈ చింతలు బాగా పెంచుకొని షుగర్ జబ్బుకు లోనైతే ఎవరైనా ఇంటికి వెళ్తే ఈ 2 జిల్లాల్లో ఒక శ్లోకం నేర్చుకున్నారు. కాఫీనా టీనా అంటే ఏదో చెప్తాను కదా, వెంటనే శ్లోకం మొదలైపోతుంది అనమాట. శ్లోకం ఏంటో తెలుసా? బ్రదర్ ప్లస్ లెస్, అక్క ఇంకేం ప్లస్ చేస్తావు అక్క, లోపల పెద్ద ఫ్యాక్టరీ ఉంది, లెస్సే పెట్టి అక్క అనాల్సి వస్తున్నారు. వినండి ప్రియుల, నువ్వు చింతించి నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు. వినండి ప్రియులారా, నీ చింత వలన దేవుడు నీ ముందు ఉంచిన గురిని మిస్ అయిపోతావు. దాని అంతకంటే నీ దగ్గర జరిగేదేమీ ఉండదు. జాగ్రత్త సుమా. ప్రభు మన ముందు ఒక ఛాలెంజింగ్ గోల్ ఉంచాడు. మనం ఆయన సారూప్యములోనికి రావాలి. అది గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్ యొక్క యాంబిషన్. అది ఎర్లీ అపోస్టల్స్ యొక్క యాంబిషన్. ఈరోజు అదే యాంబిషన్ తో మనం గడిపితే బ్రతికితే, వినండి ప్రియ, మన మీద మనకు నమ్మకం వద్దు. రెండవది, లోకంతో మన స్నేహాలు మనకు వద్దు. ప్రత్యేకించుకొని బ్రతుకుదాం, పరిశుద్ధంగా మనం జీవించుదాం. మూడవ మాట, ఊరికే చింతల మీద మనసు పెట్టి మన జీవితాన్ని మనం పాడు చేసుకోవద్దు అని మనం చేస్తున్నాం. మరొక్క మాట మీతో చెప్పలేమండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మన గురి నుంచి మనల్ని పక్కదారి పట్టించే మరొకటి ఏంటో తెలుసా? ప్లీజింగ్ మెన్, మనుషులను సంతోషపెట్టుట. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, నేను మనుషుల దయ సంపాదించుకుని చూచున్నానా, దేవుని దయ సంపాదించుకుని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తుకు దాసులను కాకయే పోవుతున్నన్నాడు. ప్లీజింగ్ మెన్. వినండి చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, మనుషులను సంతోష పెట్టడానికి మనం బతకడం లేదు భూమి మీద. దేవుని సంతోష పెట్టాలి. దేవుడు మాత్రమే మనల్ని సంతోష పెట్టాలి. ఏ రోజునైతే మనుషులు సంతోష పెట్టాలనుకుంటున్నాము, నీ దేవుడు ఈ దేవుడు కాదు, నీ దేవుడు ఆ మనిషే అనే మాట మీరు గమనించాలి. కొంతమంది ఈ మనుషులు సంతోష పెట్టే రకాలు ఎలా ఉంటారని చెప్పనా మీకు? అన్నం దగ్గర, అక్కల దగ్గర, ఈ ఫెలోషిప్ దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధమైన దేవదూతలు, తెల్లని పావురాలు. ఏ పావురాలు? ఎట్లా చెప్పడమ్మా? తెల్లని పావురాలు. ఈ ఫెలోషిప్ లేదు, ఏ అన్న ఉండడు, ఏ అక్క కనబడరు. ఎవరి కొంచెం వేరుగా ఫెలోషిప్ దూరం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మీరు చూడండి, నల్లని కాకులు. నల్లని కాకులు. నటించొద్దు. నువ్వు మనుషులు సంతోష పెట్టే మనిషివి కనుక ఈ మనుషులు సంతోష పెట్టడానికి నువ్వెక్కడ నటించేస్తున్నావు. ఇది చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం చెప్పనా? మళ్ళీ బిడుచుకోకండి. మరొక జోక్ చెప్తాను. మీరు బిడుచుకున్నంత సేపు ఒక రిలాక్స్ అవ్వడానికి వస్తుంది. స్పిరిచువల్ ఇన్సైట్సే, ఏ పిచ్ జోక్స్ ఏం కాదు. వినండి, ఒకసారి ఒక పెద్ద ఆయన గింజలు పోసి పావురాన్ని పోషిస్తున్నట్ట. పోషిస్తుంటే దూరం నుంచి నల్లకాకి చూసి, నాకెవడో గింజ కూడా పెట్టట్లా, ఏదైనా తిందామని పోతే కర్రతో కొడుతున్నారు, అసలు తెల్లని పావురాలకు ఎంత బాగా అతని గింజలు పోస్తున్నాడు, నేను పావురం అయితే ఎంత బాగుండును అనుకుందట. అనుకుని ఎదుర్కొంటూ పోతుంటే ఎవరో ఇంటికి సున్నం వేయడానికి బకెట్ లో సున్నం మరిగించి ఉంచారట. భలే ఐడియా వచ్చింది. అన్న బకెట్ లో దూకి బాగా బాప్తిసం పొందిందట. బాప్తిసం పొంది లేచిందట. అప్పో తెల్లగా అయిపోయింది శరీరం. కనుక చక్కగా ప్రయాణం చేసి వచ్చి ఈ పావురాల్లో కూర్చుంది. కూర్చోగానే ఇతను చూశాడు, గింజలు పోసేటోడు, ఈ పావురం ఏంటి స్పెషల్ గా ఉంది, పావురలాగే కనబడుతుంది కానీ మూతి కొంచెం వేరుగా ఉంది, తోక కొంచెం వేరుగా ఉందేంటి, దీన్ని అరకుండా అరిస్తే తెలిసిపోతానని అరవట్లా, అరిస్తే కాకేం తెలిసిపోతానని అరవడం మానేసిందట. మానేసిన తర్వాత గింజలు వేస్తుంటే బాగా తిరిగి దెమ్మకొక్కలాగా అవుతుంది. రోజు రోజుకి బాగా అవుతుంది ఇలాగ శరీరం పెంచుకొని. ఒక రోజున ఆ పావురాల గింజలు వేస్తుంటే అది కూడా వచ్చి గింజలు తింటూ ఉంది. మర్చిపోయింది. వర్షం పడుతుంటే ఆ వర్షపు చిలుకలు పడుతుంటే పావురాలతో పాటు కూర్చొని తింటున్న కాకి మీద తెలుపంతా కూడా ఎగిరిపోతుంది. తను తెలుపు ఎగిరిపోతుందని తెలియక ఎవరి పావురాలే కదా తింటుంటే కర్ర పట్టుకొచ్చి లాగి పెట్టబడి కొట్టాడు. ఇంతకు కర్ర పట్టుకొస్తే పారిపోయేది. ఇన్ని రోజులు బాగా బతికింది కదా, అందుకని అతను పోల్చుకోలేడు అనుకుని వేషం వేసుకొని ఉంది. కర్ర దెబ్బకు దొరికి చచ్చిందట. ఇదే డేంజర్ నీకు ఉంటది. నటించొద్దు, నీ సున్నం ఎగిరిపోద్ది. ఈ రోజున మట్టి గోడకు గచ్చు పోతలు పూసావా, నీ గచ్చు పగులుద్ది, నీ మట్టి బతుకు బయటకు వచ్చింది. జాగ్రత్త. ప్రేమతో ఈ మాట మీతో చెప్తున్నాను, నటించొద్దు.
మనుషులను సంతోష పెట్టడానికి నటనా జీవితం, అది ఒక రోజున నీకు ఎంతో నష్టం అనే మాట మీరు గ్రహించాలని మీకు నేను మనవచ్చ. సెట్ ఛాలెంజింగ్ గోల్. నీ ముందు ఒక సవాలుకరమైన లక్ష్యాన్ని కలిగి ఉండు. ఆ లక్ష్యం ఏది కలిగి ఉండాలో చెప్పాను, వింటున్నారా ఈ మాట? ఆ లక్ష్యం ఎప్పుడు మనం మిస్ అయిపోతామో, వైదొలిగిపోతామో లక్ష్యంలోంచి, అది చెప్పాను. ఈ లక్ష్య సాధనకు వెళుతుంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి, చెప్తాను. ఎవరి రెఫరెన్స్ వేసుకోండి, నేను లిస్ట్ ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నేను ముగింపుకు వస్తాను. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, రండి కొంచెం మనసు పెట్టండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం గమనిస్తే, విశ్వాస పరుగు పందెంలో మొట్టమొదటి ఆటంకం ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, మొట్టమొదటి ఆటంకం ఏంటో తెలుసా? ప్రతి భారము, ఎవ్రీ వెయిట్, ప్రతి భారం. ఏమిటి భారం అంటే? చింత, విచారము, లేక ఐహిక విచారాలే మన భారాలు. ఈ భారాలు పెట్టేసుకుంటున్నారు. దేవుని స్వరూపంలోకి వెళ్ళవలసిన మనము ఈ భారాలు పెట్టుకుంటే సరిగా పరిగెత్తలేము. పరిగెత్తేవాడు నెత్తి మీద పెద్ద సూట్ కేసు, ఒట్టినండేమో మంచి కోటు, కాలకేమో గంబుట్లు వేసుకుని రాడు పరిగి పందెంలోని. వచ్చారంటే పరిగెత్తలేడు. తేలికపాటి డ్రాయర్, ఏమంటే తేలికపాటి ఎన్నర్ వేసుకుని, ఒక తేలికపాటి చెప్పులు వేసుకుని పరిగెత్తుతాడు. కనుక వినండి చెల్లి, తమ్ముడు, నువ్వు ఈ లోక సంబంధమైన ఐహిక విచారము, చింతలు పెట్టుకుంటే నీ పరుగు పందెంలో సరిగా పరిగెత్తలేవు. ఇది ఆటంకం. రెండో ఆటంకం ఏంటో తెలుసా? ఎంటాంగిల్ సిన్, సిలువుగా చిక్కులు పెట్టు పాపం. జగత్త సుమ, ఎలాంటి చిక్కులు పెట్టే పాపం అంటే ఏం పర్వాలేదు బ్రదర్, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము దానికి స్టార్టింగ్ పరమాయించాలంటే పర్వాలే అని వస్తుంది. ఈ పర్వాలేదన్న మాట విని అందులో లోపలికి వెళ్ళే వరకు చిక్కుల్లో పడి నీ విశ్వాస యాత్రను కొనసాగించలేవు, ఆ విశ్వాస పరుగును కొనసాగించలేవు. మూడోది ఏంటో తెలుసునా? వినండి ప్రియులారా, అవమానం ఎదురవుతుంది. ఇది ఒక హద్ది. అవమానం, యేసు ప్రభుకి అవమానం వచ్చింది. సమరయుడంటే అవమానం కాదా? ఎవడకు పుట్టావో తెలియదంటే అవమానం కాదా? బెల్జబూల్ అంటే అవమానం కాదా? తిండిపోతు తాగబోతంటే అవమానం కాదా? సమరయుడు అంటే అవమానం కాదా? వెంట్రుకలు పెరగడం అవమానం కాదా? నెత్తి మీద కొట్టడం అవమానం కాదా? అవమానాలు వస్తాయి. వినండి ప్రియులారా, వాటిని భరించాలి. మనకి గౌరవం మన ప్రభు దగ్గర ఉంది. ఇక్కడ ఉన్నారా లేదా? దాన్ని మనం సహించాలి. శిలువ అంటే శ్రమలు ఖచ్చితంగా ఎదురవుతాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన ప్రతి వాడు శ్రమలు అనుభవించాల్సిందే. వినండి ప్రియులారా, తరువాత హత్యలేంటో తెలిసిన అలసట, విసుగు. కొంతమందికి అలసట వస్తుంది, అలసట విసుగు రెండు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఏమనుకుంటారో తెలుసా? ప్రభువా, ఎంత భక్తి చేయలేను, ఎంత బాగా ఉండలేను, ఇది నా వల్ల ఏలాగలేదు, కాన్ఫరెన్స్ ఎంత గట్టిగా విన్నాను కానీ, తీర్మానాలు తీసుకున్నాను కానీ ఇందులో ఉండలేను కనుక చచ్చిపోతాం. వినండి, ఇక్కడ మన స్టూడెంట్స్ లో చాలా మందికి సాతాను యొక్క డిసెప్షన్. వాటి మాటలు వినకండి. మీరేమో కొంత మాట చెప్పనా? దేవుడు మెగాఫోన్లు అరిసినా నీకు వినపడదు కానీ సైతాన్ చెవుతో గుసగుసలాడితే నీకు బలి వినపడద్ది. నేనంత గట్టిగా దేవుని పక్షంగా నిలబడి మెగాఫోన్లో అరుస్తున్నాను. మంచి పిఏ సిస్టమ్ పెట్టారు బ్రదర్స్, దాంట్లో అరుస్తున్నా మీకు అర్థం కావడం లేదు. దేవుడే మిమ్మల్ని స్థిరపరచువాడు, ప్రతి దుష్టత్వం నుంచి కాపాడువాడు, ఆయనే నమ్మదగిన వాడు. నీకు నువ్వు నిలబడలేవు, నీకు నువ్వు లక్ష్యాన్ని సాధించలేవు అని ఎంత గట్టిగా చెబుతూ నిలబడలేదు కానీ సాతాను అంటాడు, నువ్వు నిర్ణయం తీసుకున్నావు ఉండగలవా? ఉండలేదు. ఉండలేనప్పుడు ఎందుకు చచ్చిపో, ఉండలే వాడు చచ్చిపోవాలందన్నా. చచ్చిపోయి ఎవరిని ఉద్ధరిస్తావు తమ్ముడా? చచ్చిపోయి ఎవరిని ఉద్ధరిస్తావు చెల్లి? వినండి ప్రియులారా, చచ్చిపోవాలి అనుకోవడం ఏమంటే అది దేవుని బిడ్డల లక్షణం కాదు. నేనెందుకు చచ్చిపోవాలి? నా ప్రభువు నన్ను రక్షించాడు, సంకల్పం లేకుండా రక్షించాడా? ఇంత బోధ నాకు ఇచ్చాడు, ఊరకనే ఇచ్చాడా? లేక ఇంత మంచి సావాసం ఇచ్చాడు, ఊరకనే ఇచ్చాడా? నా వల్ల ఏదో జరగవలసి ఉంది, అది జరిగే వరకు బతుకుతాను అనుకోవాలి. చచ్చిపోతానన్నాడు. మరి సైతాను కోసం అంత బాగా విన్నావే? నీ చెవి సైతానుకి ట్యూన్ అయిపోయింది. వినండి, నీ చెవి సైతానికి బాగా ట్యూన్ అయిపోయింది. వాడి నోరికి నీ చెవికి ట్యూనింగ్
తెచ్చుకున్నావు నువ్వు. అందుకే వాడి స్వరం బాగా వినబడుతుంది. దేవుడి స్వరానికి నీ చెవిలో ఉన్న ఆడిబుల్ సర్క్యూట్స్ ని ట్యూన్ చేసుకోలేదు కనుక దేవుడి స్వరం వినబడక చచ్చిపోదామనిపిస్తుందన్నా. వద్దు ప్రియులు, అది దెయ్యపు మాట. నేను ఇక్కడ ఉన్న కొంతమంది అదే బలహీనతలు ఉన్నారని ఎరిగి చెప్తున్నాను. అంత స్ట్రైట్గా చెప్తున్నాను ఈ మాట ఇక్కడి నుంచి. అంటే ఇక్కడ వినబడుతున్నటువంటి దేవుని లేఖన సత్యాలు నీకు వినబడుతుండగా ఇది ఉండడం మంచిదనిపిస్తుంది, కానీ ఉండలేమని వాడు అబద్ధాలు చెబుతున్నాడు. దేవుడు నిలబెట్టగలడని దేవుడే చెప్పుకుంటున్నాడు, కానీ సాతాను స్వరం విని నేను ఉండలేను కాబట్టి నేను ఫెలోషిప్ లో ఉండడం ఎందుకు, నేను చచ్చిపోతే మంచిది. తమ్ముడా, చావడానికి ఆ ప్రభువు నీ కొరకు చచ్చిపోయింది. నువ్వు చచ్చిపోవడానికా నీకు ఎంత బోధనిచ్చింది? నువ్వు చచ్చిపోవడానికా లేక ప్రభు నీకు ఎంత సావాసం ఇచ్చింది? నీ వలన దేవునికి ఏదో గొప్ప సంకల్పం ఉంది, నీ వల్ల దేవునికి ఏదో గొప్ప ఉద్దేశం ఉంది. అది జరిగే వరకు దేవుడు నేను నిలబెడతాడు. ఆయన చేతిలో చెయ్యి, ఆయనకు అందుబాటులోకి రా. దేవుడు బలపరచకపోతే నన్ను అడుగు. మీరు నరలేదు, అర్థమవుతున్నారా? అమ్మ బాధపడుతుందా? చెల్లెలు మీరు బాగా వినాలి. ఇంటికి వెళ్తే అన్ని ఆటంకాలు ఏనన్నా. ఆటంకాలు ఉన్నాయంటే నువ్వు దేవుని బిడ్డవి, లేకపోతే నువ్వు దేవుని బిడ్డవే కాదు. ఆటంకాలు ఉన్నాయి కాబట్టి నువ్వు దేవుని బిడ్డను అయ్యాలని ఖరారు చేసుకో. ప్రభు ప్రైజ్ ది లార్డ్, నాకు సమస్య వచ్చిందంటే నేను నీలో ఉన్న నీ బిడ్డన ప్రభు అని ఆనందించినప్పుడు ఈ సమస్యల్లో నేను అధిగమించలేను గనుక నేను చచ్చిపోనా ఇది మంచి మాట కాదు. చావు జీవిత సమస్యలకు పరిష్కారం కాదు. మన జీవిత సమస్యలకు పరిష్కారం మన ప్రభు. అంతే. వినండి ప్రియులారా, నేను ఒక అనుభవం మీతో చెప్తాను. నేను అలా నేనే ఏది అలా అంటుగా తప్పలేదు ఈ తెప్పలు. ఏది అన్నాడా లేదని ప్రభు ఎంత మట్టుకు చాలు, నన్ను ఏం చేయను, చంపి. అసలు మీకు ప్రశ్న, నిజంగా ఏరియా చచ్చిపోవాలని ఉందా? చంపేమని అడుగుతున్న ఏరియాను చచ్చిపోవాలని ఉందా? ఉంటే యజ్బేల్ దగ్గర ఉండరాదు, ఆవిడగా చంపుతుందిగా. నిజంగా చచ్చిపోవాలంటే యజ్బేల్ దగ్గర ఉండొచ్చు కదా. ఆవిడ చంపుదామనే కదా వెతుకుతుంది నిన్ను, అక్కడే ఉండరాదు అంటే. వినండి, అతను చచ్చిపోవాలని లేదు, కానీ తనకున్న ఒత్తిడితో చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ ఆ విగ్రహారాధికురాలు, ఆ బయలుదేవత మిషనరీ, దాని చేతిలో కాదు నేను చావాల్సింది, నా ప్రభు దగ్గర నేను చచ్చిపోతాను, ఆయన చేతిలో చచ్చిపోతాను చస్తే. కనుక వినండి ప్రియుల, అలసట విసుగు ఏలియాకు వచ్చింది. అమ్మ అర్థమవుతున్నారా? నీకు వస్తుంది, మాకు వచ్చింది. కానీ వినండి, దేవుడు ఏలియాకు నెలబుడ్డి రొట్టె ముక్కలు ఇచ్చినట్టుగా సంవత్సరానికి ఒకసారి ఇలాంటి కాన్ఫరెన్స్ ఇచ్చి రొట్టె ముక్కలు నెలబుడ్డిస్తున్న తాగు పరిగెత్తు. నీ శక్తిగా మించిన ప్రయాణం ఉంది 2016 సంవత్సరంలో. తిరిగి రొట్టె మొక్కలు, తాగు నీళ్లు, నీ ప్రయాణం చేయి. అలసిపోయాను ప్రభువా, నేను విసిగిపోయాను ప్రభువా, నేను ఉండలేను ప్రభువా. అది దేవుని యొద్ద నుంచి వచ్చే మాటలు కావు, నీ దగ్గర నుంచి కూడా రాకూడదు. నేను ఉండగలను, నేను బ్రతకగలను. హత్యలు అర్థమైనాయా? మళ్ళీ చెప్పనా? ప్రతి భారము, సిలువగా చుట్టూరు పెట్టే పాపము, వినండి, అవమానము, సిలువ, అలసట, విసుగు. అందరికి పరిగెత్తోడు అలసిపోకుండా ఉంటాడు చెప్పండి. పరిగెత్తకపోతే అలసట లేదు. పరిగెత్తకపోతే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు పరిగెత్తేవాడు. ఎవడు విసుగుపోతాడా? వాడు ఒకరోజు బహుమానం గెలిచే వరకు నేను పరిగెత్తాల్సింది. ఆ పరుగు అతనికి విసుగు అనిపించదు. ఎవడి అలసట, విసుగు, అవమానము, సిలువ, ప్రతి భారము, సిలువగా చిక్కులు పెట్టే పాపము మన గురిని మనం ఛేదించడానికి అడ్డుబండలుగా నిలబడతాయి. కనుక చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, సెట్ ఛాలెంజింగ్ గోల్స్. నీ ముందు ఒక సవాలుకరమైన గురిని ఉంచుకో. ఇంత మట్టుకు చాలు. రెండవ సంగతి ఏంటంటే, ఎక్సర్సైజ్ సెల్ఫ్ డిసిప్లైన్ టు రీచ్ ద గోల్స్. ఆ లక్ష్యం దగ్గర చేరేందుకు నీవు క్రమశిక్షణ కలిగిన జీవితం దగ్గరకు రా. ఏమిటో ఏ విషయాల్లో మనకి సెల్ఫ్ డిసిప్లైన్ కావాలి? 1 తిమోతి 4:8 పౌలు భక్తుడు ఇలా చెప్పాడు. తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము, 7వ వచనం చదువుతాను, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోగలము. ఎక్సర్సైజ్ చేయి తిమోతి. నీ ముందున్న గురి యొద్దకు రావడానికి నువ్వు ఎక్సర్సైజ్ చేయి.
వినండి ప్రియుల, సాధకం చెయ్యి, ప్రతిరోజు అభ్యాసం చెయ్యి. ఏ విషయాలు అభ్యాసం చేయాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15 ఉంటుంది. దేవుని ఎదుట యోగ్యునుగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. హ్యాండ్లింగ్ ద వర్డ్, దేవుని వాక్యమును సరిగా ఉపయోగించడంలో సాధన చెయ్యి. మీకు విషయం చెప్పనా? మీకు సంగతి చెప్పనా? మీకు నిజంగా దేవుని వాక్యమును సరిగా జీవితంలో ఉపయోగించుకోవాలి, ఎదుటి వారికి చెప్పేందుకు కూడా సరిగా వాక్యమును ఉపయోగించుకోవాలి అనే ఆశ మీకుంటే, ఆ సాధన అభ్యాసం మీరు చేస్తే, మీకు ఒక విషయం చెప్పనా? EUSI దేవండి దాంట్లో వచ్చే టీచింగ్ చాలు. మీకు ఒక విషయం చెప్పనా? నేను మినిస్ట్రీకి వచ్చేసరికి నాకు ఏ థియలాజికల్ ట్రైనింగ్ లేదు, సత్యం చెప్తున్నాను. మినిస్ట్రీకి వచ్చినప్పుడు వింటో చెప్పనా? ఎవరో బైబిల్ స్కూల్కి పిలిచి డాక్టర్ చెప్పమంటే చెప్పేసినాను. ఎక్కడ నేర్చుకున్నామంటే ఇల్లు నేర్చుకున్నాను ఇక్కడే. నేను వెళ్ళిన క్యాంపులో హెడ్ క్యాంప్ ఆగిపోయిన తర్వాత కొన్ని కాన్ఫరెన్స్లకు పోతే అంతేగాని నేను ఆ రోజునే ఒక బైబిల్ స్కూల్లో డాక్టర్ చెప్పమంటే పోయి చెప్పేయడానికి ఎక్కడి నుంచి వచ్చింది సత్తా? ఇక్కడ నేర్చుకున్న దాని మీద చిన్నగా సాధన చేయడం నేర్చుకున్నాను. వాక్యం అంటే అంత పిచ్చో తెలుసా అండి? అలా ప్రేమించాలి మన వాక్యాన్ని. ఈ బైబిల్లో కొన్ని పుస్తకాలు మీరు మూసేసి వచనం మీద వచనం చెప్పండి అని మీరు అంటే, ఈ పుస్తకం మూసేసి ఉంచండి, నేను వర్స్ బై వర్స్ మొత్తం చెప్తాను. చాలా బుక్స్ చెప్తాను ఇందులో. ఈ బైబిల్లో చూడాల్సిన అవసరం లేదు. వెర్స్ బై వెర్స్ ఏదో చిన్న మాటలు నీవు లేకపోతే అలా చిన్న పదాలు ఏమన్నా ఎగరొచ్చేవో కానీ చాలా బుక్స్ అసలు ఈ పుస్తకం తెరవకుండా చెప్తాను. చంద్రకూడలు అడుగుతాను, ఏమంటే నీ గలేషియన్స్ 6 చాప్టర్ చెప్పాను, ఏ రోజైనా బైబిల్ చూసి చెప్పానా? ఆదామని ఎక్కడున్నాడు కనబట్టలేనా? ఏ రోజైనా బైబిల్ చూసి చెప్పానా? ఇక్కడ ఉన్నారు. హీబ్రూ చెప్పాను 13 అధ్యాయాలు. బైబిల్ చూసి చెప్పాల్సిన అవసరం వచ్చిందా? ఏ వెర్సు మిస్ అవ్వను. నేను అర్చించడానికి చెప్పడం లేదు. స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ దేవుని వాక్యం అలా ప్రేమించాలి, దేవుని వాక్యం ఆ ప్రేమ నేర్పించారు అన్నయ్యలు. వినండి ప్రియులారా, ఆ వాక్యం చదవడానికి, దాన్ని ధ్యానం చేయడానికి ఒక అభ్యాసం, ఒక సాధన ఉంటే, సాధకం చేయగలిగితే గోల్ చేరడానికి అది సరిపోతుంది. రెండవ తలంపు చెప్తాను వినండి. రెండవ తలంపు ఏంటో తెలుసా? వినండి, రెండవ తలంపు ఏంటో తెలుసా? కమ్యూనికేటింగ్ గాడ్ విత్ ప్రేయర్. ప్రార్థనతో దేవునితో సంభాషించడంలో మనకు సాధకం చేసుకోవాలి. నిన్న బ్రదర్ విద్యాసాగర్ గారు ప్రార్థిస్తున్నప్పుడు నాకు బలి దుఃఖం అనిపించింది. ఆ రోజుల్లో ప్రేయర్కి వచ్చుంటే ఎవడో ప్రేయర్ పాయింట్ ఇస్తే దాని చుట్టూ ఉన్న విషయాలన్నీ ఆలోచిస్తూ ఎవడు ప్రార్థన చేయడానికి ఒక ప్రేయర్ పాయింట్కి 7, 8, 10 నిమిషాలు తీసుకునే వాళ్ళం. ఈరోజు 10 ప్రేయర్ పాయింట్ ఇస్తే 3 నిమిషాల్లో ప్రేయర్ అయిపోతుంది అంటే మన వాళ్ళకి. అంటే ఆ విషయాలు చెవుట్లో ఎట్లా విన్నారు ప్రేయర్ పాయింట్స్, నోట్లో బుడుక్కు మనకి ఎక్కేశారు దేవుని ముందు. అంతేగాని ఆ ప్రేయర్ పాయింట్ చుట్టూ ఉన్న విషయాలు మెడిటేషన్ చేస్తూ ఆలోచిస్తూ వాటన్నిటి కొరకు ప్రార్థించాలని తపన మనకు లోపించింది ఈరోజు. అందుకే మన ప్రార్థనా సమయాలు సంకుచితపరచబడ్డాయి. ఒక ప్రేయర్ పాయింట్ చెప్తే 7 నిమిషాలు చేసిన ఎవరి మన పూర్వీకులు ఈరోజు 10 ప్రేయర్ పాయింట్స్ ఇస్తే 3 నిమిషాలు అయిపోతుందంటే మనకు. కమ్యూనికేటింగ్ గాడ్ విత్ ప్రేయర్, పవర్ విత్ ప్రేయర్. ఎవరి ప్రార్థన శక్తితో కూడిన ప్రార్థనతో దేవునితో కమ్యూనికేట్ చేయడం, ఈ అభ్యాసాలు పోయాయి. దీంట్లో మనం సాధన చేసుకోవాలి, లేకపోతే గోల్ మనం చేరుకోలేము. మూడవ మాట చెప్పన, మెడిటేటింగ్ ఆన్ ద వర్తీ థింగ్స్. యోగ్యమైన వాటి యందు మనసు పెడదాం, పనికి మాలిన వాటి యందు. వీటన్నిటికీ రెఫరెన్సులు ఉన్నాయి, నేను రెఫరెన్సులు ఇస్తాను చూడండి. ప్రియుల, దేవునితో ప్రార్థనతో సంభాషించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో పౌలు ఫిలిప్పీలకు చెప్పాడు. యోగ్యమైన వాటి యందు మనసు పెట్టడానికి గురించి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. ఇంకొకటి సాధన చేయాలి. మనం మన గురిని చేరేందుకు మనం ఎక్సర్సైజ్ చేయవలసిన మన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన సహోదరులను ప్రేమించడం. ఇది సాధనం. ఇది చాలా కష్టమైనటువంటి ఎక్సర్సైజ్. మనం ప్రేమిస్తున్న కొలది వాడు మనల్ని అర్థం చేసుకోడు. మనం ప్రేమిస్తున్న కొలది వాడు అర్థం చేసుకోడు.
ప్రియులారా, అలాంటి పరిస్థితుల మధ్య వాడు ఎంత కీడు చేస్తున్నా, వాడు ఎంత మనల్ని ఇబ్బంది పెడుతున్నా ప్రేమించడం ఆ వ్యక్తి కొరకు అది మనం అభ్యాసం చేయవలసిన అవసరత ఉంది. అప్పుడే మనం చేరుకోవలసిన గురిని చేరుకోగలం. నా మినిస్ట్రీలో కొంతమంది అంటుంటారు ఇలాగా, నేను కూడా ఎరుగుదును, అతనికి ఇంత చేసినప్పుడు ఎలా ప్రేమిస్తున్నామా తన్ని, ఇంకా అతను మీకు అవసరం. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ అది తేలిపట్టుకుని వచ్చారు బ్రదర్, ఇంకేంటి బ్రదర్ వాడి గురించి, అట్లా చేయగలనన్నా మారుతాడు. ఒక రోజున నేనేం చేయగలను అది నేను చేస్తాను, నేనేం చేయగలను అది నేను చేస్తాను. ఇవ్వండి ఎన్నో అమాయకంగా చెప్పారు, అజ్ఞానంగా చెప్పారు. చెడ్డ చేసి బద్నాము చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా పరిచర్యలో. కానీ వినండి, ప్రేమించుదాం, ఏమి చేయలేకపోతే నోటి మీద వేలుసుకొని మౌనంగా ఉందాం. అంతేగాని వినండి, వాళ్ళని పరువు తీయటమో, వాళ్ళని పరువు బజారుకి ఏడ్చడమో ఈ పని మంది కాదు. వాళ్ళని ప్రేమించుదాం. నేను ఎప్పుడో హిందీ ఎగ్జామ్స్ చిన్నప్పుడు దక్షిణ భారత్ హిందీ ప్రచార మండలి అని ఉండేది. వాళ్ళకి కొన్ని ఎగ్జామ్స్ ఉండేవి, ప్రాథమిక మాధ్యమిక రాష్ట్రాలు ఉండేవి. అక్కడ ఒక పాఠం నేర్చుకున్న చిన్నప్పుడు అది ఎందుకో నా మనసులో పడింది. ఒక సాధు ఒక పొలంలో అతను సంధ్యావందనం చేస్తున్నాడు అన్నమాట. సంధ్యావందనం చేస్తుంటే నదిలో ఒక తేలు కొట్టుకుని పోతుంది. తేలు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే అది చూశాడు, అది ఒక జీవి, అది కొట్టుకుపోతుందని దాన్ని దోశలతో ఇట్లా తీశాడు నీటితో. తీగాను తేలు కదా ఊరుకుంటుందా, ఒకటేసింది. మళ్ళీ విశ్వెక్కింది, అమ్మా వదిలేశాడు. మళ్ళీ నీటిలో కొట్టుకుపోతున్నది. పోతుంటే మళ్ళీ దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ దాన్ని ఎత్తి పట్టుకున్నాడు. పడితే మళ్ళీ కాటేసింది, మళ్ళీ తట్టుకోలేక పడేశాడు. కానీ అది కొట్టుకొని పోతుంది. దాన్ని మళ్ళీ పట్టుకున్నాడు, పరిగెత్తెళ్ళి నీటిలో చెట్టి దాన్ని బయటికి విసిరేశాడు. చెయ్యంతా విషమెక్కిపోయింది, చెయ్యంతా విషం. ఒక సాధుకు వినండి, అది కథలో ఉన్న మాటే కానీ హాని చేస్తున్నా అది ప్రేమించి వినండి దాన్ని రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ రోజు ఒక సహోదరుని రెస్టోర్ చేయడంలో, ఒక సోదరిని రెస్టోర్ చేయడంలో మన మనసులు ఎందుకంత కఠినమైపోయాయి. ఆ వ్యక్తిని మరొక బ్రదర్ ప్రేమిస్తే, బ్రదర్ వాడు సరైన వాడు, నా గురించి అలా చెప్పాడు బ్రదర్ అని మీకు చెప్పినా ఆ బ్రదర్ ప్రేమించి చేర్చుకుంటున్నారేంటి బ్రదర్? అమ్మ పెట్టదట, అడుగు తినాలి కదట. ఇతగాడు ప్రేమించి వాడిని తిట్టలేడు, మనకు కూడా ప్రేమించి తిట్టగలుగుతుంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ఫెలోషిప్ బ్రేక్ అయిపోతా ఉంటది. ఈ రోజున ఈ ఎస్ఐ పరిచర్యలో ఎవరో తప్పిదాలు చేశారు, మనకి నష్టమే చేశారు, మనకి కన్నీళ్లు పెట్టించారు, మనం ఏడిపించారు. కానీ ఆ వ్యక్తిని ప్రేమించడంలో అల్టిమేట్కి వచ్చావా అన్నది ప్రశ్న. శిలువ మరణమంతా కీడు చేయలేదు కదా వాడు. యేసు ప్రభుకు మానవులు చేసిన అల్టిమేట్ డ్యామేజ్ ఏంటంటే శిలువ మరణమంతా కీడు చేశారు మనుషులు. ఆ మరణమే అనుభవిస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని. అంత కీడు చేస్తే క్షమించమని మీరు చేస్తున్నాడు. నీకేదో చిన్న కీడు చేస్తే ఆడ ముఖమే చూడవు, ఆ అమ్మాయి ముఖమే చూడవు. ఇలా అందండి బ్రదరు, ఇలా అన్నాడండి సిస్టరు. ప్రేమించుకోమా? వినండి, ఒకే తండ్రిని పిలుస్తున్నాము. వినండి, ఒకే యేసు రక్తంలో కడగబడ్డాం, ఒకే విశ్వాసంతో బ్రతుకుతున్న మనం ప్రేమించడంలో మన సాధన చేయలేనప్పుడు మనం వినండి చేరవలసిన గురికి ఎట్లా చేరుకుంటాం? మీరే చెప్పండి. ఎక్సర్సైజ్ సెల్ఫ్ డిసిప్లైన్ టు రీచ్ ద గోల్స్. ఆ లక్ష్యములను ఛేదించేందుకు వినండి నీవు సాధకం చేయడం నేర్చుకోవాలి. ఆ ఎక్సర్సైజ్ లో ఉండండి. వాక్యమును సరిగా విభజించి నేర్చుకోండి. అందుకే క్వైట్ టేబుల్ పెట్టారు, PBS అని ఇచ్చారు. మనకి అవకాశాలు ఉన్నాయి. కమ్యూనికేటింగ్ గాడ్ విత్ ప్రేయర్. ప్రార్థనతో దేవుడితో సరైన సంబంధం కలిగి ఉందాం. మెడిటేటింగ్ ఆన్ వర్తీ థింగ్స్. యోగ్యమైన వాటి మీదనే ధ్యానం ఉంచుదాం. చివరి మాట, లవింగ్ అవర్ బ్రదరన్. మన సహోదరులను మనము ప్రేమించుదాం, సహోదరులను ప్రేమించుదాం. పరలోకానికి వెళ్ళినప్పుడు ఎవరి మీద నీకు ఆయాసం లేదన్నట్టుగా, నీకు మరొక శత్రువు లేడన్నట్టుగా నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడేందుకు తీర్మానించుకో. కనుక ఎవరైనా నీకు వ్యతిరేకం ఉంటే, బ్రదర్ పరలోకంలో నేను శత్రువుగా నేను కలిగి ఉండాలని అనుకోవడం లేదు బ్రదర్. ఏమన్నా పాపం ఉంటే కొట్టండి, తిట్టండి. జూలియస్ అన్న వయసు
యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి వయసు, వాడు చదువుకునే రీసెర్చ్ స్కాలర్ అన్న అప్పటికే కస్టమ్స్ లో పనిచేస్తున్నాడు వైజాగ్ లో. ఏం చేశాడో ఈ పెద్ద ఆయన చెప్పిన వాటి జ్ఞాపకం ఉందా? తప్పుడు నాదే తప్పు క్షమించక ఒప్పుకోడక వాదిస్తున్నాడు. నాదే తప్పు తప్పుడు సారీ అంటే కూడా చేతులు జోడించి ఒప్పుకోలేదు. రూము తలుపు గడిపెట్టి వెళ్ళి కాలు పట్టుకుంటున్నాడు, తమ్ముడా నన్ను క్షమించు. నేను కస్టమ్స్ ఆఫీసర్ని, ఇక్కడ యూ మినిస్ట్రీస్ లో నేను ఒక మూలమైన వ్యక్తుల్లో ఒక నాయకుడిని, నేను సీనియర్ అడ్వైజర్ని, నువ్వు ఆర్డినరీ మెంబర్. నువ్వు నీకు నాకు శత్రుత్వం అంటే నువ్వు వచ్చినా సారీ చెప్పాలనుకోవడం లేదట. తనే వెళ్ళి చివరికి కాళ్ళు పట్టుకుంటే వాడు ఏడుస్తున్నాడు. జ్ఞాపకం ఉందా విషయం? ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేశారు. ప్రేమించమా ప్రియులారా? వారి కొరకు మనం చేయాల్సిన పని మనం చెయ్యమా? వినండి ప్రియులారా, నా పరిచర్యలో నాకు ఎవరైతే ఎక్కువ డ్యామేజ్ చేశారో వాళ్ళ మేలు కొరకు ఎక్కువ చేసిన విషయాలు నాకు దేవుడు జ్ఞాపకంలో ఉంచాను. అది అవసరం. ఇంకా ఏదైనా అవకాశం దొరికితే మేలు చేద్దామనే ఆశ ఉంది. సత్యం చెప్తున్నారు ప్రభు సన్నిధిలో నిలబడి. ఏది మన సాధన, ఏది మన అభ్యాసం, ఏది మన ఎక్సర్సైజ్. చివరి మాట చెప్పి ముగించేస్తాను. బీ మోటివేటెడ్ బై ద ప్రైజ్. నీ ముందున్న బహుమానమును బట్టి నువ్వు మోటివేట్ చేయబడి ప్రయాణం చేయి. నువ్వు సంపూర్ణ సిద్ధి పొందితే, ఆ క్రీస్తు స్వారూప్యంలోనికి వస్తే నీ కొరకు అక్షయ కిరీటం ఉంది. ఆ బహుమానము నిన్ను వినండి, అది నిన్ను మోటివేట్ చేయాలి. వేరొక ఆశ కాదు. నేను సరిగా పరిగెత్తితే నాకు సుఖభోగాలు దొరుకుతాయి, నాకు ధనగణతలు దొరుకుతాయి, నాకు ఆరోగ్యం వస్తుంది, దేవుడు భూమి మీద దీవించేస్తాడు. ఇలాంటి ఆశలతో మన గురి వద్దకు వెళ్ళొద్దు. మన లక్ష్యం ఏంటో తెలుసా? సంపూర్ణ సిద్ధి పొందాలి. మన ముందున్న బహుమానం ఏంటో తెలుసా? అక్షయ కిరీటం. దాన్ని సంపాదించుకుందాం. దాని కొరకు 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రాత్రి మిమ్మల్ని అందరినీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీసుకుని వెళ్ళాను. మళ్ళీ మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళుతున్నాను. ముగింపుకు వచ్చాము గనక వినండి. మనం చచ్చిపోయాం లేదా ప్రభు రాకడలో ఎత్తబడ్డాము. సరే, మనమంతా కూడా ఆడియన్స్ లో ఉన్నాము. దేవుడు ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ముందు అపోస్టల్స్, పీటర్ వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఏదో ఇచ్చాడు, అయిపోయింది. తర్వాత వినండి స్నేహితులారా, ఎవండి ఆ తర్వాత జాన్, తర్వాత ఎవండి లేకపోతే ఫిలిప్, అట్లా తర్వాత తోమా, తర్వాత మాథ్యూ, అందరినీ పిలిచాడు. 11 మంది అయిపోయారు. పౌలు అన్నాడు. దేవుడు పౌలు వచ్చాడు. పౌలుకి బహుమానం ఇవ్వాలా వద్దా? దేవుడు ఇక్కడ ఉన్నారా లేదా? పౌలుకి బహుమానం ఇవ్వాలా వద్దా? పౌలే భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, నా పరుగును నేను సరిగా పరిగెత్తాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నేను సరిగా పోరాడాను, నా కొరకు ఏముంచబడింది? నీతి కిరీటం ఉంచబడింది. సరే, పౌలు దేవుడు పిలిచాడు. పౌలు వచ్చాడు. వచ్చినప్పుడు ఇగో పౌల, నీకు ఒక కిరీటం ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నాడు దేవుడు. ఇంకో మాట అడుగుతాను, పౌలు ఆ కిరీటం పొందడానికి యోగ్యుడేనా? పౌలు ఆ కిరీటం పొందడానికి యోగ్యుడేనా? ఓఎస్. అనుమానం ఏంటి? ఆయన భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు, నా కొరకు నీతి కిరీటం వచ్చబడి ఉంది, నేను సరిగా పరిగెత్తాను కనుక నా అక్షయ కిరీటం ఉంది, నేను ఆత్మ సంపాదించాను కనుక మహిమ కిరీటం ఉంది, వాక్యం చెప్పేందుకు కష్టపడ్డాను కనుక మహిమ కిరీటం ఉంది, మరణం వరకు నమ్మకంగా ఉన్నాను కనుక జీవ కిరీటం ఉంటుంది. ఇవన్నీ లేఖన సంగతులే. ఆయన కిరీటం పొందడానికి అర్హుడే. ఇప్పుడు యేసు ఆ కిరీటాన్ని తీసి లేక దేవుడు ఆ కిరీటాన్ని తీసి, ఇగో పౌల ఈ కిరీటం తీసుకో అంటే, పౌలు ఇలా అంటాడని నాకు అనిపిస్తుంది. పౌల ఈ కిరీటం తీసుకో అనగానే పౌలు ఇలా అంటున్నాడు, ప్రభువా ఈ కిరీటానికి నేను అర్హుడనా? నేను అర్హుడున కాదు ప్రభువా. అదేంటి పౌలు, ఎన్ని సంఘాలు స్థాపించావు, ఎంతమందిని శిష్యులుగా తయారు చేశావు, తర్వాత ఎంతమంది నాయకులుగా తయారు చేశావు, ఎన్ని ప్రాంతాల ఖండాలు తిరిగావు, అసలు నువ్వు యోగ్యుడు కాకపోతే ఎవరు యోగ్యుడు పౌలా? తీసుకో అని యేసు అంటే పౌలు అంటున్నాడు, ప్రభువా నేను యోగ్యంగా కాను, నేను అందరికంటే ఎక్కువగా పనిచేసి ఉండొచ్చు కానీ పనిచేసింది నేను కాదు, అది నీ కృపే కదా, నీ కృపను బట్టి చేయగలిగాను. ఈ కిరీటం నీ కృపకి ఇవ్వాలిగా, ఈ కిరీటం నీ కృపకు నేను ఇవ్వాలిగా, మీరు ఇవ్వాలిగా నాకా ప్రభు?
అసలు ఈ కిరీటం పొందుకోవడానికి నేను అర్హుడునా? నేను అర్హుడు కానే కాదు ప్రభువా, నీ కుమారుడైన యేసుకు ఆయన కృపకే మీరు కిరీటం ఇవ్వాలి, నాకు అవసరం లేదు అంటే, లేదు పౌలా, పేతురుకి ఇచ్చాను, యోహానికి ఇచ్చాను, యాకోబుకి ఇచ్చాను, తోమాకి ఇచ్చాను, ఫిలిప్పికి ఇచ్చాను, మత్తయికి ఇచ్చాను, స్టెఫనుకి ఇచ్చాను, ఎవరికి ఇవ్వాల్సింది ఇచ్చాను, నీకు కూడా ఇవ్వాలి కదా, కాబట్టి దయచేసి నేను చెబుతున్నాను కదా తీసుకో పౌలా అంటే, పౌలు ఆ కిరీటాన్ని తీసుకొని ప్రభువా నీకు కృతజ్ఞతలు, కాకపోతే మీరు నన్ను మన్నించండి అని చెప్పి అలా నడుచుకుంటూ వచ్చి యేసు పాదాల మీద పట్టి ఈ కిరీటం నీకేనయ్యా అంటాడు. అది పాల్స్ లైఫ్. నీ కృప, నీ వల్ల నేను రక్షించబడ్డాను, నీ వల్ల ఇక్కడికి వచ్చాను, నీ వల్ల సేవ చేయగలిగాను, నీ వల్ల సంఘాలు కట్టగలిగాను, నీ వల్ల నాయకులు తయారు చేయగలిగాను. ఈ కిరీటం నీ నెత్తిని పెట్టి ఊరేగేందుకు కాదు, నీ పాదాల మీద పెట్టి నేను ఆరాధించేందుకు. యేసయ్యా ఈ కిరీటం నీ పాదాల దగ్గర పెడుతున్నాను అని ఆరాధించి పట్టుకెళ్ళిపోతున్నాడు పౌలు. ఇదంతా మనం చూస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు నీకు ఏదైనా ఒకటి దొరుకుతుందా? దాన్ని తీసుకొని యేసు పాదాల మీద పెట్టి ఆరాధించడానికి ఏదైనా ఉంటుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఒక బహుమానం నిన్ను మోటివేట్ చేయాలి, ప్రభు యొక్క నుంచి ఏదైనా సంపాదించుకోవాలి. సంపాదించింది నేను నెత్తిని పెట్టి ఊరేగేందుకు కాదు సుమా, అది యేసు పాదాల మీద పెట్టి చెప్పండి, యేసును ఆరాధించడానికి నాకు ఒకటి కావాలి. మీకు ఒక విషయం చెప్పనా, వినండి. భూమి మీద వినండి జాగ్రత్తగా, మనం ఏది సంపాదించినా యేసును ఆరాధించడానికి అది పనికిరాదు. పరలోకంలో మనం చేసిన దానికి దేవుడు ఏది ఇస్తాడో అది యేసును ఆరాధించడానికి పనికొస్తుంది. నా మాట అర్థమైనా లేదో మీకు? భూమి మీద మనం ఏది చేసినా పరలోకంలో యేసును ఆరాధించడానికి అవి సరిపోవు. కానీ పరలోకంలో దేవుడు మనకిచ్చింది యేసును ఆరాధించడానికి సరిపోతుంది. దేవుని చేతులోంచి నీకేమొస్తుంది? యేసు పాదాల మీద పెట్టేందుకు నీకు ఏమైనా అక్కడ దొరుకుతుందా? లేకపోతే మన క్రైస్తవ జీవితం అక్కడికి వెళ్ళి ఏమి సంపాదించుకోలేక, యేసును ఆరాధించేందుకు బహుమానం లేక, మన చేతులు కట్టుకొని నిలబడ్డ రోజున ఒక దోషులంగా, లేకపోతే నేను రాత్రి చెప్పాను అటువంటి పరలోకం అది మన పరలోకం అని అనిపించదు. నీ గురేంటో నువ్వు ఎరుగుదువా? ఆ గురి కొరకు అభ్యాసం చేస్తావా? ఆ గురికి చేరగానే వచ్చే బహుమానం నిన్ను మోటివేట్ చేస్తుండగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని 2016 సంవత్సరంలో UESI పరిచర్యలో నమ్మకంగా చేసి ఆయన పోలికలోనికి వస్తావా? అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. చాలు, గతించిన జీవిత విధానాలు తప్పులు ఉన్నాయి, దుర్లాయి, అయినా ప్రభు క్షమించాడు. అందుకే మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్షమించాడు కనుక ప్రేమించి మాట్లాడాడు. దాన్ని మనం అర్థం చేసుకొని మన ముందున్న కాలానికి మనం ప్రయాణం చేద్దాం. వెళ్ళిపోతాం, కొండ దిగిపోతున్నాం. ఆయన ప్రత్యక్షత దొరికింది. ఆ దేవుని స్వరం వినబడింది. దిగి వెళ్లే ముందు కిందనున్న సవాలులను మనం గుర్తించుదాం. మన ముందు ఒకే ఒక ఛాలెంజ్, అది మనము ప్రభు యొక్క స్వారస్యములోనికి రావాలి. మన పరిచర్యలో అనేకులు ప్రభు యొక్క స్వారస్యములోకి రావాలి. ప్రభు ఎలా భూమి మీద బ్రతికాలో మనం అలా భూమి మీద బ్రతకాలి. ఒక తీర్మానంతో వెళదామా? నీవు గురిని తప్పిపోతున్నావు. కారణం నీ మీద నీకు నమ్మకం ఎక్కువ. ఆ గురిని తప్పిపోతున్నావు. లోకముతో సంబంధాలు పెట్టుకొని, పవిత్రతను కోల్పోయి, పరిశుద్ధత లోపించి, లోకములో మునిగిపోయి, ప్రియుల చింతలు పెంచుకొని, మనుషులను సంతోషపెట్టేందుకు పూనుకొని, గురి వద్దకు ప్రయాణం చేయని మనుషులు అయిపోయా. వాక్యమును సరిగా చదవడం లేదు, వాక్యమును సరిగా అన్వయించుకోవడం లేదు, వాక్యమును సరిగా చెప్పడం లేదు, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో గడపడం లేదు, యోగ్యమైన వాటి మీద మనసు పెట్టడం రావడం లేదు.
సహోదరులను ప్రేమించడము రావడం లేదు. ఎవరి మీదో అసూయ, ఎవరి మీదో అక్కసు, ఎవరి మీదనో మత్సరం, ఎవరి మీదనో చేదైన వేరు మోచింది నీ లోపల. ఈ గొప్ప సావాస్యానికి నువ్వే చేదైన వేరువేమో. సహోదరి గుర్తెరగవా? సహోదరుడా గుర్తెరగవా? మన ముందు బహుమానాలు ఉన్నాయి. ఆ బహుమానాలు క్రీస్తుని ఆరాధించేందుకు మనం సంపాదించుకోవలసినవి. మరణం వరకు నమ్మకంగా ఉందాం. అక్కడ దేవుడు జీవ కిరీటం ఇస్తే దాన్ని తీసుకెళ్లి యేసయ్య పాదాల మీద పెడదాం. దేవుని వాక్యమే కష్టపడి నశించు వారికి ప్రకటిద్దాం. ఆయన మహిమ కిరీటం ఇస్తే తీసుకెళ్లి యేసయ్య పాదాల దగ్గర పెట్టేద్దాం. ఆత్మలను సంపాదిద్దాం. ఆయన ఒక కిరీటం ఇస్తే ఆ ఆనంద కిరీటాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టి ఆరాధిద్దాం. ఆయన నీతి కిరీటం ఇస్తే, ఆయన రాకడ కొరకు అపేక్షించామని నీతి కిరీటం ఇస్తే దాన్ని తీసుకుని వెళ్ళి యేసయ్య పాదాల మీద పెడదాం. మన శరీరాన్ని నలగొట్టుకుని పవిత్రమైన జీవితాన్ని జీవించి ప్రియులారా మన పరుగు సరిగా పరిగెత్తామని ఆయన అక్షయ కిరీటం ఇస్తే అది యేసయ్య పాదాల మీద పెట్టి ఆయనను ఆరాధించుదాం. తమ్ముడా ఊహించు, అనయా ఊహించు, ఒక్క మారు చెల్లెల అక్క ఒక్కసారి ఊహించు. దేవుని చేతిలోంచి నీ చేతిలోకి ఏమి వస్తుంది? ఏది తీసుకుని వెళ్ళి యేసయ్య పాదాల మీద పెట్టి ఆయనను ఆరాధించగలుగుతావు? ఏదైనా దొరుకుద్దా అక్కడ? విన్ ఎటర్నల్ క్రౌన్స్. ఆ నిత్యత్వంలో గొప్ప కిరీటాలు సంపాదించుకో. క్రీస్తును ఆరాధించేందుకు ఆ కిరీటాలు కలిగి ఉండు. బహుమానం పొందడానికి పరిగెత్తుదామా? బహుగా ఫలించి ప్రభువుని గణపరచుదామా? పరిగెత్తుదాం బహుమానం కొరకు, పోరాడుదాం పరిశుద్ధత కొరకు. ఎందరో పరుగు పందెంలో పరిగెత్తుతున్నారు, కానీ బహుమానము కొందరే పొందుతారు. బహుమానమా సంతోషమే, అవమానమా సంతోషమే. నీకు ఏమి బహుమానం అక్కడ దొరుకుతుందో ఊహించి ఇక్కడే. ఫిలిప్పు పరిగెత్తాడు ఒక సువార్తికుడుగా, పౌలు పరిగెత్తాడు సంఘ సేవలో. ఆశల కొరకు పరిగెత్తలేదు, ఆత్మల కొరకు పరిగెత్తారు వాళ్ళు. నీ పరుగు దేనికో కొంచెం ఆలోచించవా? గెహజీ పరిగెత్తాడు డబ్బు కొరకు, గలతీయుడు పరిగెత్తలేక ఆగిపోయారు. ఆశపడుతున్నావా? అడ్డగించబడుతున్నావా? ఎక్కడ ఆగిపోయింది నీ పరుగు? సంసోను పరిగెత్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకొని లొబెఫెన్స్లో పడి పాపం చేయడానికి. ఎవరి తమ్ముడు, ఎవరి చెల్లి, నీవు ఒక సంసోనువా? యోసేపు పరిగెత్తాడు పాపమును విడిచిపెట్టి. యోసేపు అంతం ఆనందకరంగా ఉంది, సంసోను అంతం అవమానకరంగా ఉంది. ఇది మనకు గుణపాఠం కాదా? లేఖన మందలి పాత్రలు మనతో మాట్లాడడం లేదా? యేసయ్య తన సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని చేతుల్లోంచి ఏడు తీసుకుని తన పాదాల దగ్గర పెడతావని నిలబడి నీ వైపు చూస్తున్నాడు. అపోస్తలులందరూ వెళ్ళిపోయారు, పౌలు కూడా వచ్చి వెళ్ళిపోయాడు. నీ వంతు వచ్చింది, ఏం తీసుకుంటావు? యేసు పాదాల మీద ఏం పెడతావు? యేసయ్య ముందు ఉత్తి చేతులతో నిలబడి ఆరాధించలేక
చేతులు కట్టుకొని అక్కడ నిలబడటం అత్యంత అవమానకరమైన ముగింపు. ప్రియులారా, ఆలోచించండి ఒక్క నిమిషం. శ్రమల కొలిమిలో నలిగిపోతున్నావా తమ్ముడు? ఇంకా బ్రతుకు బీటితో భయపడిపోతున్నావా తమ్ముడు? లేదు, ప్రభు నేను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. సాతాను మాట వినొద్దు, అయిపోయింది నీ బతుకు, చచ్చిపో అని వాడు అంటున్నాడు. వాడి మాటలు వినొద్దు, ఉండలేవు, చెయ్యలేవు, బతకలేవు, యేసులాగా జీవించలేవని వాడు మోసి మాటలు నీ బుర్రలో పోస్తున్నాడు. నమ్మొద్దు. ఒక అన్నగా, ఒక సోదరుడుగా, ఒక గాడ్ సర్వెంట్గా ప్రేమతో చెబుతున్నాను. శ్రమల కొలిమిలో నలిగిపోతున్నావా? బ్రతుకు భీతితో భయపడుతున్నావా? నీ చెంతనే ఉండే ప్రభు నిన్ను విడిపించలేడనుకుంటున్నావా? రండి, పరిగెత్తుదాం, పరిపూర్ణతలోనికి పరిగెత్తుదాం, పరిశుద్ధత కొరకు పోరాడుదాం. మన పోరాటం పరిశుద్ధత కొరకే, మన పరుగు పరిపూర్ణత కొరకే. ఈ రెండు లేకపోతే యేసు పాదాల మీద పెట్టేందుకు ఏమీ మన చేతిలో ఉండదు. ఇది అర్థం చేసుకొని ఒక సవాలుతో ఈ స్థలం నుంచి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. వెంకటరాజన్ వచ్చి మన కొరకు ప్రార్థన చేస్తారు. ముగించేసుకుందాం. అయిపోయింది. నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. మీతో మరోసారి మాట్లాడే అవకాశం నాకుంటుందో ఉండదో నాకు తెలియదు. మరలా నా యొద్ద నుంచి మరొక మెసేజ్ వినే అవకాశం మీకు వస్తుందో లేదో నాకు తెలియదు. ప్రభువా, వీళ్ళతో మాట్లాడడం ఇదే లాస్ట్ మెసేజ్. ఏం చెప్పమంటావో చెప్పు, నేను అది చెప్పి వెళ్ళిపోతాను అనుకుని నిలబడ్డాను. నాకు ఇక చెప్పడానికి నా దగ్గర ఇక మాటలు లేవు. ప్రభు చిత్తమైతే ఎప్పుడన్నా కలుస్తాము, లేకపోతే ఆయన సింహాసనం ముందు మనం కలుసుకుందాం. కానీ ఆయన సింహాసనం ముందు కలుసుకున్న రోజున మనందరి చేతిలో ఏవైనా కొన్ని కిరీటాలు కలిగి కనబడదాం. అందుకొరకు మనల్ని మనం డెడికేట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నా ప్రేమ గల తండ్రి, నా దయగలిగిన దేవా, మాతో ఎంత ఇష్టంగా మాట్లాడారు. మేమంటే మీకు ఎంత ప్రేమ. ముండి బ్రతుకులో బండబారం ప్రభా, బండల్ని కూడా కరిగించడానికి తండ్రి నీకు స్తోత్రం. మీరు మా కోసం మరణించడమే కాదు, నిత్యము వెంటాడుతూనే ఉన్నారు ప్రభు. నీ చేతిలో నుంచి తప్పించుకుని లోకంలోనే ఉండాలని పోయాం ప్రభువా. ఇక్కడే ఉండడం బాగుంది అని అనుకున్నాం ప్రభువా. ఎంత తుచ్చమైన అభిలాషలకు మనుషులు లోకము కల్పించే మాయోపాయాల్లో పడి మేము సతమతమవుతూ ఉన్నాం ప్రభువా. సాక్ష్య జీవితం ఎంతగా సన్నగిల్లిపోయింది. విశ్వాస పోరాటంలో ఒక్క అడుగైనా పడినట్టుగా ఉంది ప్రభువా. తండ్రి, ప్రభువా, మా మీద ఇటువంటి భారం మీరు పెడుతున్నారు. మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలన్న స్పృహ లేకుండా మొద్దుబారి బతికిన మా మీద ఇంత ప్రేమ ప్రభువా. మీకు ఎంత అద్భుతంగా మాట్లాడారు ప్రభువా. మేము సవరించుకుంటాం ప్రభువా, మేము బాగుపడతాం ప్రభువా. మీకు ఈ స్పైకంలో మేము మాట ఇస్తున్నాం ప్రభువా. సుమారు 600 మంది మీ ప్రభువా, దేవా, పరిశుద్ధాత్మ దేవాన్ని సన్నిధిలో నిలవబడి ప్రభువా మేము మీకు మాట ఇస్తున్నాం. మీ కొరకు సాక్ష్య జీవితం మొదలు పెడతామని తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. 1వ డివోషన్లో మాట్లాడారు, 2వ డివోషన్లో మీ అగ్నితో మీరు మమ్మల్ని కాల్చివేశారు తండ్రి.
మాలో ఉన్నటువంటి లోపాలను ప్రభా ఎంత స్పష్టంగా చూశారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. 3వ డివోషన్లో ప్రభా మమ్మల్ని కరెక్ట్ చేయడానికి మీరెంతగా ఆయాసపడ్డారు మా తండ్రి. ప్రభువు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో 4వ డివోషన్లో నిన్న రాత్రి అయ్యా శ్రీదేవి సహోదరి శ్రీదేవి వృత్తాంతాన్ని మా మధ్యకు తెచ్చారు. ఏ అవయవం కూడా సరిగా పనిచేయని బిడ్డ మీకోసం 22 మంది సేవకుల్ని తయారు చేయగలిగిందా? అన్ని అవయవాలు బాగుండి మా అందం మీద ఎప్పుడూ ధ్యాసతో బతికే మాకు ప్రభువా, మా సౌకర్యాల మీద బ్రతికే మాకు, కక్షలతో కార్పణ్యాలతో బ్రతికే మాకు ప్రభువా, మీరు చేసిన జ్ఞాపకాలు మమ్మల్ని సరిచేయడం కోసమే తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినము మా జీవితాల్లో ఎంత శుభదినం. మమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారు. ప్రతి విధమైన అపవిత్రత నుంచి ప్రభువా దూరపరచడానికి ప్రభువా మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అపవిత్రతకు మేము హక్కుదారులు అన్నట్టుగా బతికినందుకు క్షమించండి ప్రభువా. అయ్యో, లోకపు పాపడలన్నీ ఇంట్లో పెట్టుకున్నాము, శరీరాల్లో పెట్టుకున్నాము, వాటిని అనుభవించుకున్నాము దేవా. స్తోత్రాలు లోకంతో పాటుగా లోకంలోనే కలిసిపోయిన మమ్మల్ని ప్రభువా మీరు వేరుపరిచి దినం మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రభువా. కిరీటం మీద మాకు మనసు వస్తుంది. మా కోసం మీరు సిద్ధ చేసి ఉంచిన జీవ కిరీటాన్ని సొంతం చేసుకుని ఆరాధనతో అది మీ పాదాల దగ్గరే పెట్టే భాగ్యాన్ని చూస్తున్నాం ఇప్పుడు ప్రభువా. ఈ పోరాటంలో, ఈ పరుగు పందెంలో, ఈ విశ్వాస పరుగులో రాజా నీ సేవకుని ద్వారా నీ వాక్యపు వెలుగులో ఎంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు, హెచ్చరించారు. మీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మహిమార్థమై మెట్లు దిగి కొండ దిగి లోకంలోనికి వెళ్ళినప్పుడు కాకి లాంటి ప్రభువా మా యొక్క ప్రాచీన బుద్ధిని, ఘనతను కోరుకునే బుద్ధిని, భ్రష్ట స్వభావాన్ని వదిలి రాజా మీకోసం ప్రభువా పనిచేసి పౌలు వలె ప్రభువా ఆయన ఎన్ని శ్రమలు పొందాడో మాకు జ్ఞాపకం చేశారు. దిగంబరుడుగా ఉన్నానని కూడా చెప్పాడు ప్రభువా. నీకోసం మేము అటువంటి పరిస్థితిని ఊహించగలమా? మాకు అర్థం కావడం లేదు. వాస్తవంలోకి వెళుతూ ఉన్నప్పుడు రండి మీరు మాతో ప్రభువా, మా చేయి పెట్టి నడిపించండి. లోకానికి ప్రభువా నిత్యత్వానికి తేడా తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీకు వందనాలు. ప్రతి అతిశయాన్ని, ప్రతి గర్వాన్ని ఇక్కడే విడిచిపెట్టిపోతాం ప్రభువా. రాజా నీకు స్తోత్రాలు. అమలాపురం తీసుకొచ్చారు ప్రభువా. ఇంతగా మీరు మమ్మల్ని ఆదరించినందుకు, భ్రష్టులమైన మమ్మల్ని మీరు బాగు చేసి మీ పనికొస్తామని నమ్మకం మా మీద ఉంచి ఎంత బాగా మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు. మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని మరింతగా బలపరిచి వాడుకున్నది. మమ్మల్ని అందరినీ నీ పాదాల దగ్గర నీ చేతుల్లో పెట్టుకుంటూ క్రీస్తు ప్రభువారి పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.